ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయాముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపాకుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. సంగీత మాతాజీ గారు మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండోత్తరణ. తక్షకాదాత్మనో మృత్యుం ద్విజపుత్రోపసర్జితాత్ ప్రసజ్జత ఉపశ్రుత్య ముక్త సంగా పదం హరే. తక్షుని ద్వారా ఆత్మనః తన మృత్యువు ద్విజపుత్ర బ్రాహ్మణ బాలుని ఉపసర్జితాత్ పంపబడిన ప్రపత్స్యతే శరణుజొచ్చి ఉపశ్రుత్య వినినంతట ముక్త సంగ సర్వసంగ పరిత్యాగి అయి పదమును హరే శ్రీకృష్ణుని బ్రాహ్మణ బాలునిచ్చే పంపబడిన తక్షకుని కాటు ద్వారా సంభవింపనున్న తన మృత్యు వార్తను విని ఇతడు ముక్త సంగుడై దేవదేవుడైన శ్రీకృష్ణుని శరణమును పొందును. భాష్యము. భౌతికాసక్తికి మరియు కృష్ణాచరణ వింద ఆశ్రయమునకు పొత్తు కుదరదు. భౌతికాసక్తి అనగా శ్రీకృష్ణుని శరణములో లభించడి దివ్యానందమును గూర్చి తెలియకపోవుట అనియే భావము. భౌతిక జగత్తులో నిలిచినప్పుడు భగవానుని భక్తియుత సేవ ఎనున్నది అతనితో గల దివ్య సంబంధమును అభ్యాసము చేయు విధానమై ఉన్నది. అది పరిపక్వత చెందినప్పుడు మనుజుడు సర్వ విధములైన భౌతికాసక్తి నుండి సంపూర్ణముగా విడివడి భగవద్ధామమును చేరుటకు సమర్థుడు కాగలడు. తన తల్లి గర్భములో నిలిచిన నాటి నుండి పరీక్షిత్ మహారాజు శ్రీకృష్ణ భగవానుని ఎడ ప్రత్యేకముగా అనురక్తుడై ఉన్నందున ఆ దేవదేవుని శరణములోనే హరే కృష్ణ అయిపోయింది మాతాజీ పైకనండి. శరణములోనే మృత్యువు సంభవింపనున్నదనడి నామమాత్ర హెచ్చరిక భగవద్ధామమును చేరుటకు అతనికి వరదాయకమయ్యను. శ్రీకృష్ణునిచే సదా రక్షింపబడిన అతడు ఆ దేవదేవుని కరుణచే శాప ప్రభావము నివారింపగలిగి ఉండేవాడే. కానీ వ్యర్థముగా అటువంటి యోగ్యతకు మించిన ప్రయోజనమును అతడు పొందగోరలేదు. పైగా ఆ అవకాశము అతడు చక్కగా వినియోగించుకొనెను. 7 దినములు నిర్విరామముగా అతడు సరియైన మూలము నుండి శ్రీమద్ భాగవతమును శ్రవణం చేశాను. అటువంటి దివ్యావకాశము ద్వారా అతడు శ్రీకృష్ణ భగవానుని చరణ పద్మాశ్రయమును పొందగలిగాను. జిజ్ఞాసితాత్మ యథార్థ్యో మునిర్వ్యాససుతాదసౌ ఇత్యేదం నృపగంగాయాం యాస్యత్యాదా కుతో భయం. జిజ్ఞాసిత ప్రశ్నించి ఆత్మయథార్థ్య సరి అయిన ఆత్మజ్ఞానమును మునే తత్వవేత్త ద్వారా వ్యాసనందనుడు అసౌ ఇతడు హిత్వా త్యజించి ఇదం ఈ భౌతిక సాంగత్యమున నృప ఓ రాజా గంగాయాం గంగా నది ఒడ్డున యాస్యతి చేరును అత్త ప్రత్యక్షముగా అకుత భయం అభయత్వమును. అయిపోయింది మాతాజీ పైకన్నా. సరైన ఆత్మజ్ఞానంను గూర్చి గొప్ప తత్వవేత్త అయిన వ్యాసశృతిని ప్రశ్నించిన పిదప ఇతడు సమస్త భౌతిక సాంగత్యమును త్యజించి అభయత్వమును సాధించును. భాష్యము. భౌతిక జ్ఞానం అనగా ఆత్మజ్ఞానమును గూర్చి తెలియపోవుటయని భావము. ఆత్మకు సంబంధించిన సరైన జ్ఞానమును ఆత్మానుభవ జ్ఞానమును సంపాదించుటయే తత్వమనబడును. ఆత్మానుభవ రహితమైన తత్వము కేవలము
శుష్క కల్పనయో లేదా కాలమును శక్తిని వృధాపరచుటయో కాగలదు. ఆత్మకు సంబంధించిన సరైన జ్ఞానమును శ్రీమద్ భాగవతము ప్రసాదించుచున్నది. తత్కారణమున శ్రీమద్ భాగవత శ్రవణముచే మనుజుడు భౌతిక సాంగత్యము నుండి ముక్తుడై అభయత్వ రాజ్యమును ప్రవేశింపగలడు. వాస్తవమునకు ఈ భౌతిక జగము సంపూర్ణముగా భయభూయిష్టము. కారాగృహమునందలి ఖైదీల వలె దీని అందలి వారలు సదా భయాందోళనలు కలిగియుందురు. కారాగృహమునందు ఎవరును కారాగృహ నియమ నిబంధనలను ఉల్లంఘించలేరు. నియమోల్లంఘనమనగా ఖైదు జీవనము పెంచుకొనుటే కాగలదు. అదే విధముగా మనమందరము ఈ భౌతికత్వము సదా భయాతురులమై ఉందుము. ఈ భయమే కలతగా పిలువబడుచున్నది. ప్రకృతి నియమములను ఉల్లంఘించి లేక ఉల్లంఘించకను ఈ భౌతిక జీవనమున ప్రతి ఒక్కరూ అన్ని జీవజాతులయందు కలతలతో నిండి ఉన్నారు. అటువంటి నిరంతర కలతల నుండి బయటపడుటయే ముక్తి అనబడును. కలతను శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవలోనికి మార్చుట ద్వారానే అది సాధ్యము కాగలదు. ఆ విధముగా కలతను భౌతికత్వము నుండి ఆధ్యాత్మికతలోనికి మార్చు అవకాశము శ్రీమద్ భాగవతము మనకు కల్పించుచున్నది. ఆత్మదర్శి అయిన శుకదేవ గోస్వామి శ్రీ వ్యాసదేవుని తనయుడు వంటి తత్వవేత్త సాంగత్యమున అది సాధ్యపడగలదు. పరీక్షిత్ మహారాజు తన మరణ హెచ్చరికను వినిన పిదప శుకదేవుని సాంగత్యమున ఈ అవకాశమును పొంది కోరిన ఫలమును కలిగెను. శ్రీమద్ భాగవతము యొక్క ఇటువంటి ప్రవచనములు మరియు శ్రవణములను కొందరు వ్యాపార ధోరణి కలవారు అనుకరించుచుందురు. వారి నుండి శ్రవణము చేయు మూర్ఖ శ్రోతలు తాము కూడా భవబంధముల నుండి ముక్తులమై అభయత్వమును సాధించగలమని భావించుచుందురు. శ్రీమద్ భాగవతం యొక్క అట్టి అనుకరణ శ్రవణము కేవలము హాస్యాస్పదమే కాగలదు. కనుక తమకు గల భోగానుభవ వ్యవస్థను పోషించుటకై ధనలోభులైన వారిచే నిర్వహింపబడు అట్టి భాగవత సప్తాహ కార్యముచే ఎవరును మోసపోరాదు. హరే కృష్ణ. మనం తర్వాత చూద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలి శ్రీమతే భక్తివేదాంత స్వామి నిత్యనామిని నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భాగవతంలో కొన్ని ప్రశ్నలు అడిగారనమాట. ఆ ప్రశ్నలకు సమాధానంగా ఈ యొక్క అధ్యాయాలన్నీ కూడా
చెప్పడం జరుగుతుంది. అందులో ఒకటి భాగవతము ఎవరికి చెప్పారు? హ్మ్. మొదటగా ఎవరెవరికి చెప్పారు? మొదట వ్యాసుల వారు సుఖదేవ గోస్వామికి చెప్పారు. సుఖదేవ గోస్వామి ఎవరికి చెప్పారు? అంటే ఆయన పరీక్షిత్ మహారాజుకి చెప్పారు. ఎందుకు చెప్పారు? హ్మ్. అంటే అప్పుడు పరీక్షిత్ మహారాజ్‌కి జన్మకి దారి తీసిన సంఘటనలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా చెప్పడం జరిగింది. పరీక్షిత్ మహారాజ్‌కి అంత యోగ్యుడైన వ్యక్తి ఆహ్, ఆయనకి 7 రోజుల్లో చనిపోవాలని శాపం కలిగింది. హ్మ్. సో, ఈ పరీక్షిత్ మహారాజ్ యొక్క జన్మకు సంబంధించిన వృత్తాంతం అంతా గూడా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ యుధిష్ఠిర మహారాజు ఒకటి అడిగారనమాట. ఇప్పుడు మా వంశంలో పుట్టిన ఈ పిల్లవాడు ఈ యొక్క మంచి పేరు తెస్తాడా? ఈ యొక్క వంశానికి తగ్గవాడవుతాడా లేదా? అంటే అక్కడున్న జ్యోతిష్కులందరూ చెప్తున్నారనమాట. చాలా చాలా గొప్ప గుణగణాలు కలిగిన వ్యక్తి. హ్మ్. చాలా దక్షుడు, చాలా మంచి భగవద్భక్తుడు. సో, ఆ విధంగా అన్నీ గూడా ఆయన గురించి చెప్తూ ఆ! మృత్యువు గురించి గూడా చెప్తున్నారు. ఆయన ఏ విధంగా చనిపోబోతున్నాడు అనేది గూడా పుట్టినప్పుడే చెప్పేసారు. చూడండి అసల ఎంత గొప్ప జ్యోతిష్కులు అప్పట్లో ఉండేవారు. పుట్టటంతోటే ఆయనకి ఏది జరగబోతుందో అది గూడా చెప్పేసారనమాట చూస్తే గనక. సో, ఎగ్జాక్ట్‌గా అలాగే జరుగుతుంది కూడా చూస్తే. హ్మ్. హ్మ్. కానీ యుధిష్ఠిర మహారాజు దాన్ని విని భయపడిపోలేదు. అయ్యో! అయ్యో! ఏదో అయిపోతుంది. యూనో అని వాళ్ళేం బెంబేలెత్తిపోలేదు. ఇలా అవుతుందా? అయ్యో! మరి దానికేమన్నా చేయొచ్చా? ఆ! సో, అటువంటి ఆలోచనయితే ఏమీ లేదు. ఆ! చూడండి భగవద్గీత చెప్తుంది జాతస్య హి ధ్రువో మృత్యు. ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినవాడు ప్రతివాడు గిట్టక తప్పదు. చనిపోయినవాడు మళ్ళా పుట్టక తప్పదు. దీని గురించి చింతించవలదు అని చెప్పి భగవద్గీత చెప్తది. అలాగే దీని గురించి పెద్ద పట్టించుకునే లేదు చూస్తే గనక. యుధిష్ఠిర మహారాజు పెద్దగా దాని గురించి పెద్ద అమ్మో! ఇదేదో అయిపోతుంది అని చెప్పి అసలేం అనుకోలేదు చూస్తే గనక. సో, పరీక్షిత్ మహారాజ్ కూడా దాన్ని చాలా ఆహ్, హుందాగా దాన్ని ఆహ్వానించారు. చూస్తే గనక. హ్మ్. సో, ఇది చాలా చాలా అద్భుతం అన్నమాట. చూస్తే భాగవతం అనేది చూస్తే ఒక మనిషిని తయారు చేస్తుంది, మృత్యువుకి తయారు చేస్తుంది. ద అల్టిమేట్ ఎగ్జామ్. ఆ! ఈ ఫైనల్ ఎగ్జామ్‌కి తయారు చేస్తుంది. అన్నిటికంటే టఫెస్ట్ ఎగ్జామ్ అనేది తయారు చేస్తుంది. చాలా గొప్పగా ఫేస్ చేయడం కోసం. సో, ఈ ప్రపంచంలో మనం ఎప్పుడు గూడా అన్నిటిని తప్పించుకొని తిరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. అది మన యొక్క ప్రిపరేషన్ ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏదైనా వస్తే దాన్ని ఏ విధంగా తప్పించుకోవాలి. ఆ! దానికేదో షార్ట్ కట్ ఏదైనా చూడాలి. దాన్ని తప్పించుకోవాలి ఎవరైనా అనే విధంగా ప్రయత్నం చేసి ఏం చేస్తామంటే, ఆ సమస్యని ఇంకా జటిలం చేసేస్తూ ఉంటాం. హ్మ్. ఇప్పుడు చూడండి ఎన్నెన్నో సోషల్ మీడియాలో ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఒకటే ఒకటి. ఏంటంటే సమస్యల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి. అంతే తప్ప సమస్యను సాల్వ్ చేసేది ఏదీ లేదు చూస్తే గనుక. నెట్‌ఫ్లిక్స్‌లు గాని, ఇది గాని, అది గాని ఏదైనా అదన్నీ ఏం చేస్తాయంటే మనకున్న సమస్యలు మర్చిపోయేలా చేస్తాయి. ఆ! అది పెద్ద సమస్యే కాదనిపించేలా చేస్తాయి. దాన్ని సాల్వ్ చేసేలాగా ఏది చేయదనమాట. ఎవడు తప్పించుకుంటాడు? ఆ! సమస్య మనకంటే పెద్దది అనుకున్నవాడు తప్పించుకుంటాడనమాట. ఆ! ఎవడు సాల్వ్ చేస్తాడంటే సమస్య మనకంటే చిన్నది అనుకున్నవాడు సాల్వ్ చేస్తాడు. నేను సమస్య కంటే పెద్దవాడిని అని ఎవడైతే అనుకుంటాడో వాడు సమస్యను పరిష్కరించడానికి ముందుకొస్తాడు. సమస్య నాకంటే పెద్దది. ఇప్పుడు చూడండి ఎవడైనా అపోనెంట్ ఉన్నాడు. ఎవడైనా మనకంటే బలమైన వ్యక్తి ఉన్నాడనుకోండి. ఆ! అమ్మో! వాడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అవునా? వాడితో మనం యుద్ధం చేయాల్సొస్తే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఎవడైనా మనకంటే బలహీనుడనుకోండి, వాడిని మట్టి కరిపిస్తాం అన్నమాట చూస్తే. ఆ! అలా ఇప్పుడు మనకన్నీ నేర్పించేయి ఏంటంటే తప్పించుకునే ప్రయత్నాలు. అంటే ఆళ్ళు ఏ విధంగా చూపిస్తున్నారంటే, "ఈ సమస్యని చాలా పెద్దది నువ్వు సాల్వ్ చేయలేవు తప్పించుకో, పారిపో" అనేలాగా తయారు చేస్తున్నాయి ఈ రోజుల్లో మనం చూస్తే గనక. అంటే మన యొక్క శక్తి సామర్థ్యాలు ఇంకా ఇంకా సన్నగిల్లేలా చేస్తున్నాయి. హ్మ్. కానీ భాగవతం అనేది మనల్ని మన యొక్క స్థాయిని పెంచుతున్నాయన్నమాట. హ్మ్. ప్రభుపాదుల వారు చెప్తారు. ఆయన మొదటిసారి విమానం ఎక్కినప్పుడు ఆ! ఆయన భారతదేశం నుంచి అమెరికా వెళ్ళినప్పుడు జలదూతలో వెళ్తారు. షిప్‌లో. సో, తర్వాత ఫస్ట్ టైము ఆయన శిష్యులు న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి ఫ్లైట్ టికెట్ అరేంజ్ చేస్తే,
ఆయన మొదటిసారి ఫ్లైట్ ఎక్కి దిగిన తర్వాత మీ అనుభవం ఏమిటండి అని అడిగితే చెప్తారనమాట. ఆ! ఆకాశంలోకి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద పెద్ద భవనాలు ఏదైతే ఉన్నాయో అగ్గిపెట్టెలాగే చిన్న చిన్నగా అయిపోయాయి చూస్తే గనక. ఆ! సో, కృష్ణుడి యొక్క దృష్టిలో ఈ ప్రపంచం అనేది ఎంత చిన్నది. ఆ! అని జెప్పి చెప్తారేంటంటే, కింద నుంచి చూస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది. కానీ మనం పైకెళ్తే అదే చిన్నగా అనిపిస్తుందనమాట చూస్తే. అలాగే మన చైతన్యం అనేది చాలా సంకుచితంగా ఉన్నప్పుడు, చిన్న సమస్య కూడా చాలా పెద్దదిగా ఉంటుందనమాట. ఆ! కానీ మన చైతన్యం అనేది చాలా పరిపక్వమైనప్పుడు పెద్ద సమస్య కూడా చిన్నదిగా అయిపోతుంది. చిన్న పిల్లలు చూస్తే గనుక ఒక బుడగ పేలిపోయిందని ఏడుస్తూ ఉంటారు. అవునా? ఆ! ఒక జస్ట్ బెలూన్ కోసం ఏడుస్తూ ఉంటారు. పెద్దవాళ్ళకి ఏంటిది అనిపిస్తుందన్నమాట. కానీ మనం కూడా ఏడ్చిన వాళ్ళమే ఆ టైంలో. ఆ! ఆ బెలూన్ కోసం, దాని కోసం. ఆ! కానీ ఎప్పుడైతే మనం పరిపక్వత చెందామో అది చాలా చిన్నదిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ యొక్క ఇందులో చూస్తే ఇక్కడ ప్రభుపాల్ రాస్తున్నారు. ఆహ్, డిటాచ్‌మెంట్ గురించి. హ్మ్. పరీక్షిత్ మహారాజ్ చూస్తే గనక చాలా ఫుల్లీ డిటాచ్డ్ అనమాట. ఎప్పుడైతే భగవంతునితోటి మంచి అటాచ్‌మెంట్ ఉంటుందో, ఈ యొక్క భౌతిక ప్రపంచంతోటి డిటాచ్‌మెంట్ అనేది ఉంటుంది. సో, చూడండి ఆయనకి ఎంత అటాచ్‌మెంట్ ఉండాలి. మనకున్న చిన్న చిన్న సంపదలకే మనం ఇంత అటాచ్డ్. అవునా? మనకేదో ఒక ఫ్లాటు, ఏదో ఒక కారు ఏదో ఉంటుంది. దానికే మనం ఏదో ఇది అయిపోతాం. ఆయన ప్రపంచానికి రాజాయన. ఆ! ఆయన లేకుండా పోతే నిజంగా ప్రాబ్లమ్. మనం లేకపోతే ఇంకా బెటర్‌గా నడుస్తుంది చెప్పాలంటే. మనం ఉంటేనే ప్రాబ్లమ్ గానీ ఇక్కడ మనం లేకపోతే ఇంకా బెటర్‌గా నడుస్తూ ఉంటుందనమాట. కానీ పరీక్షిత్ మహారాజ్ లేకపోతే నిజంగా కలి ప్రవేశించాడు చూడండి. కలిని ఆపగలిగాడంటే ఆయన లేకపోతే ఏమవుతుందో చూడండి అసల. ఆ! అనిపించాలి గదా! ఆయనకి. అయ్యో! నేను లేకపోతే ఏమైపోతుంది కలి వచ్చేస్తాడు ఇప్పుడు. ఆ! అని ఎంతో ఆయన ఇదైపోవాలి చూస్తే గనక. కానీ ఆయన అంతా భగవంతుడు చూసుకుంటాడు. ఆ! జరగాల్సిన టైం జరుగుతుందంతే. ఇది కాల ప్రభావం. ఆయన ఇది కూడా చూసాడట. మనం చూస్తాం గదా! కేశవద్రీత నరహరి రూప జయ జగదీశ హరి. కేశవుడు ఏ విధంగా వచ్చాడక్కడ? ఆ! నరహరి రూపంలో వచ్చాడు ప్రహ్లాదుడికి. చూస్తే ఈయన ఏ విధంగా చూసాడంటే కేశవ రూప ద్విజశాప రూప. కేశవుడు నా దగ్గరికి ఎలా వస్తున్నాడు? ఈ యొక్క ద్విజ అంటే ఈ యొక్క బ్రాహ్మణ బాలుని యొక్క శాపం రూపంలో నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకెళ్తున్నాడు. సో, దిస్ ఈజ్ కృష్ణ కాన్షియస్‌నెస్ అంటే ఇదనమాట. కృష్ణ భావన అంటే ఇదనమాట. చూస్తే గనక. సో, ప్రతి దాని వెనక ఒక భగవంతుని యొక్క అదృశ్యమైన హస్తాన్ని చూడగలగాలి. హ్మ్. ఆ! మనం చూస్తాం వీడే కారణం. మనకేదైనా అయితే వీడే కారణం అని జెప్పి వాడిని మనం దోషిలాగా చూస్తాం తప్ప ఒక భక్తుడు భగవంతుని యొక్క అంతరంగ శక్తి యొక్క ఆశ్రయంలో ఉంటారు ఎవరైతే మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః. ఎవరైతే దైవీ ప్రకృతి యొక్క ఆశ్రితంలో ఉన్నారో వాళ్ళు వాళ్ళనెవడు ఏం డిస్టర్బ్ చేయలేడు. చెప్పాలంటే. డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసినోడే డిస్టర్బ్ అవుతాడు తప్ప వాడినెవడు డిస్టర్బ్ చేయలేడనమాట చూస్తే. ఆ! సో, ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఏం డిస్టర్బ్ కాలేదనమాట. ఎందుకంటే నేను ఎలాగో పోదాం అనుకుంటున్నాను. నువ్వు ఇంకా తొందరగా పంపిస్తున్నావు. హ్యాపీ. అర్థమైందా? ఇప్పుడు, ఇప్పుడు ఎవడైనా ఇంజినీరింగ్ కోర్స్ చదువుతున్నాడనుకోండి 4 ఏళ్ళు చదవాలి. ఎవడైనా చెప్పాడనుకోండి ఒక ఏడాది తర్వాత నువ్వు పోతే నీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తాము, జాబ్ కూడా ఇచ్చేస్తామంటే హ్యాపీ అవుతావా? 4 ఏడాదిలో అయిపోతుంది. అదే సేమ్ కోర్సు జాబ్ వచ్చేస్తుంది, సర్టిఫికేట్ వచ్చేస్తుందంటే ఎవడైనా పోడా కాలేజీ నుంచి హ్యాపీగా పోతాడు గదా! అలాగే పరీక్షిత్ మహారాజ్ గూడా అనుకున్నాడు. ఎప్పటికో ఎళ్ళాలి భగవద్ధాం అనుకుంటున్నాను ఎళ్దాం అని జెప్పి. సరే నువ్వు ముందరగానే ఎళ్ళమంటున్నావు సరే నో ప్రాబ్లమ్. అవునా? సో, హ్యాపీ అనమాట. అందులో ఏమి చింతించాల్సింది ఏది లేదు జెప్పాలంటే. ఆ! సో, ఇది చూస్తే గనక దిస్ ఈజ్ పరీక్షిత్ మహారాజ్ యొక్క ప్రిపరేషన్ చూస్తే గనక ఆయనేమి డిస్టర్బ్ కాలేదు చెప్పాలంటే. ఏదో అయిపోతుంది అని. ఓకే. ఆయన చక్కగా ప్రిపేర్ అయిపోయాడు. పెట్టి బెడ సర్దుకుని ఎళ్ళటానికి రెడీ అయిపోయాడనమాట చూస్తే గనక. సో, ఇక్కడ చెప్తున్నారు. ఈ యొక్క భాగవతంలో వస్తుంది. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజితః జనయతి ఆసు వైరాగ్యం జ్ఞానం చేదహైతుకం. సో, వాళ్ళలో ఉన్న వైరాగ్యం అనేది ఆటోమేటిక్‌గా చూడండి ఒక చెట్టుకి ఒక పండు ఉందనుకోండి. అది ఎప్పుడైతే పండిపోయిందో ఆటోమేటిక్‌గా రాలిపోతుంది. అవునా? ఆ చెట్టు నుంచి ఆటోమేటిక్‌గా రాలిపోతుందనమాట. అది ఎప్పుడైతే పూర్తిగా మెచ్యూరిటీ అందులో వచ్చిందో, అది ఆటోమేటిక్‌గా చెట్టు నుంచి
డిటాచ్ అయిపోతుందనమాట. కానీ ఎప్పటిదాకా అవ్వలో దాన్ని మనం గట్టిగా లాగాలి, కొయ్యాలి. మనం అప్పటిదాకా అది ఇంకెందుకంటే పూర్తిగా అది పరిపక్వత చెందలేదు చూస్తే గనక. అలా చెప్తారు. కొబ్బరికాయ కూడా ఉందనుకోండి, అది పూర్తిగా అది ఎండిపోతే అది కొబ్బరి ఆ కాయకి సెపరేట్ అయిపోతుందనమాట. దాని యొక్క చెక్కకి. అది ఎలా అంటే కదులుతూ ఉంటుంది. లోపల సౌండ్ వస్తూ ఉంటుందనమాట. అలా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పరిణితి చెందితే ఆయనకి అర్థమైపోతుందనమాట. ఆయన బాడీతోటి అటాచ్ కాడు. ఆయన యొక్క ఆత్మ అనేది శరీరంతోటి అటాచ్ కాదనమాట. ఆయనకి తెలిసిపోతుంది శరీరం వేరు, ఆత్మ వేరని. ఆ! ఇప్పుడు మనం ఆ కొబ్బరికాయని కొట్టామనుకోండి, పచ్చి కొబ్బరికాయని, దాంట్లోంచి కొబ్బరి తీయాలంటే కూడా దాన్ని చాలా కష్టపడి తీయాలి. ఆ! కానీ కొబ్బరికాయ ఎండిపోతే దాన్ని కొబ్బరికాయ కొడితే వెంటనే సెపరేట్ అయిపోతుంది. దానికి అతుక్కోదనమాట చూస్తే గనక. అలా ఇక్కడ చూస్తే పరీక్షిత్ మహారాజ్ ఏమి కూడా డిస్టర్బ్ కాలేదు చూస్తే గనక ఇటువంటిది. ఇది ఒక గొప్ప బ్లెస్సింగ్ లాగే భావించాడు తప్ప ఇది చూడండి ఆయన తలుచుకుంటే ఆయన కూడా ఏదైనా చేయొచ్చు. ఆ యొక్క శాపాన్ని నివారించడం కోసం ఏదైనా చర్యలు తీసుకోవచ్చు. తీసుకోవాలంటే. అసలు చెప్తారేంటంటే ఆయనకి కూడా అంత శక్తి ఉందండి. తిరిగి శాపం ఇచ్చే శక్తి ఉందట ఆయనకి కూడా. హ్మ్. ఆ! కానీ ఆయన మళ్ళా ఈ శక్తిని వృధా చేసుకోదలుచుకోలేదు. ఆ! సో, ఆయన దాన్ని చాలా గ్రేస్‌ఫుల్‌గా ఆహ్వానించాడు. సో, ఇది ఒక గొప్ప పరీక్షిత్ మహారాజులో ఉన్న ఒక గొప్ప లక్షణం చూపిస్తుందన్నమాట. చూస్తే గనక ఒక ఆవును రక్షించడం కోసం ఆయన ప్రాణాలు ఇవ్వడానికి ముందుకొచ్చాడు. చూస్తే గనక కలిపురుషుడిని ఎదుర్కోవడానికి ఆయన ప్రాణాలు ఇవ్వడానికి ముందుకొచ్చాడు. కానీ ఆయన ప్రాణం మీదకొచ్చినప్పుడు ఆ! ఆయన ప్రాణం మీదకొచ్చినప్పుడు ఆయన దానికేమి గూడా ప్రతిఘటించలేదు చూస్తే గనక. హ్మ్. సో, చూడండి ఇది పరీక్షిత్ మహారాజ్‌కి ఒక బ్రాహ్మణుల పట్ల ఉన్న గౌరవం ఎంత అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఆయన తప్పు చేశాడు. చిన్నది. కానీ దానికి ఎంత గొప్ప పశ్చాత్తాపం చూపిచ్చాడో చూడండి. "అరేయ్! నేను తప్పు చేసిన దానికి ఇంత పెద్ద శిక్షేస్తావా? అసలు నా యొక్క నా యొక్క బ్యాక్‌గ్రౌండ్ చూడు. నేను ఇన్ని చేశాను మీకు" అని చెప్పుకోవచ్చు. అవునా? దాన్ని బట్టి దాన్నంతా చూసి మీరు నేను చేసిన తప్పుని మీరు పెద్ద పట్టించుకోకూడదు. దాన్ని పెద్దగా చిన్న శిక్ష ఎయ్యాలి. ఒక 100 గోల్డ్ కాయిన్స్ ఏదో ఇచ్చేస్తే దానికి బ్యాలెన్స్ అయిపోయేలా ఏదైనా చేయండి. అలా గాదు. చూడండి ఆయన అనుకున్నాడు నేను చేసిన తప్పుకి ఈ శిక్ష అనేది సమంజసమే అనుకున్నాడు చూస్తే గనక. హ్మ్. నేను చేసిన తప్పుకి ఈ శిక్ష అనేది సమంజసం. అంటే చూడండి ఆయనకి ఎంత రెస్పెక్ట్ అనేది లేకపోతే బ్రాహ్మణుల పట్ల ఆయన దీన్ని ఎంతో హ్యాపీగా స్వీకరించాడన్నమాట చూస్తే. ఆయన అనుకున్నాడు కృష్ణుడు నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ్య హితాయ చ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. బ్రాహ్మణులకు దేవుడు కృష్ణుడు. బ్రాహ్మణులంటే ఎంతో ఇష్టం కృష్ణుడికి. చూస్తే గనుక సుదామ బ్రాహ్మణుని ఏ విధంగా ఆయన ఆదరించాడు. నారదమునిని ఏ విధంగా ఆదరిస్తాడు కృష్ణుడు. చూస్తే గనుక సో, అటువంటి భగవంతుని యొక్క ప్రతినిధిగా ఉండి నేను బ్రాహ్మణులను అవమానించాను. సో, చూడండి ఎంత నేను తప్పు చేశాను అని పరీక్షిత్ మహారాజు ఆయన చేసిన తప్పు పెద్దదిగా భావిస్తున్నాడు తప్పించి, ఆయనకు పడిన శిక్ష పెద్దదిగా భావించట్లేదు ఆయన. చూడండి. జనరల్‌గా మనం నేను చేసింది పెద్ద తప్పేం గాదు. చిన్నదే. సో, ఇది ఒక గొప్ప వ్యక్తి యొక్క సంకేతం అన్నమాట చూస్తే గనక. ఆయన చేసిన తప్పుని ఆయన ఏ విధంగా ఆయన చూస్తాడు అనేది. చూడండి 'భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్' యొక్క చరిత్రలో గూడా చూస్తే గనక ఆయన ఒక్కసారి మామిడి పండు తిన్నాడన్నమాట. తినలేదు. ఇంక తీసుకున్నాడంతే. ఆళ్ళ నాన్నగారు తీసుకొస్తారు 'భక్తివినోద్ ఠాకూర్.' తీసుకొస్తే ఆయన 'భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్' ఒక మ్యాంగో తీసుకొని ఇది నా కోసము అంటాడనమాట. చాలా అప్పుడు కూడా 'భక్తివినోద్ ఠాకూర్' చాలా మృదువుగా అంటారు. అది కూడా. ఆ! నాయనా ఇంకా మనం దీన్ని గిరిధారికి ఇంకా నైవేద్యం పెట్టలేదు. పెట్టకండి అలా అనకూడదు. ఇది నాది అని చెప్పి అంటే అప్పుడు దానికి ఆయన చాలా ఇది ఆహ్, హ్మ్. అపరాధం తీసుకొని అయ్యో! నేను ఇలా చేశానా నేను చాలా పెద్ద అపరాధిని. ఆ! ఆయన వ్రతం తీసుకుంటాడు. నేను జీవితంలో ఎప్పుడు మ్యాంగో తినను అని చెప్పి. కేవలం వ్రతం తీసుకోవడమే కాదు పాటిస్తాడు కూడా. ఆ! లైఫ్ లాంగ్ పాటిస్తాడు. ఎప్పుడైనా సరే ఆయనకి ఎవరైనా మ్యాంగోస్ ఇస్తే ఆయన చెప్పేవారన్నమాట. నేను అపరాధం చేశాను. నేను తీసుకోలేను అని చెప్పేవారన్నమాట. సో, చూడండి ఇది ఒక గొప్ప వ్యక్తుల యొక్క ఆహ్, కాన్షియస్‌నెస్ అన్నమాట. ఆ! వాళ్ళు చిన్న తప్పు చేసినా సరే, అసలు వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు. శిక్షించాల్సిన అవసరమే లేదన్నమాట చెప్పాలంటే. కొంతమందికి శిక్షిస్తున్నా గూడా ఆళ్ళకి సాక్షాత్కారం రాదు. ఆ! కానీ వీళ్ళకి ఆటోమేటిక్ వాళ్ళలోనే తెలిసిపోతుందన్నమాట.
మనం ఏదో చిన్న తప్పు చేసాము అని చెప్పి అందుకని వాళ్ళకి శిక్ష అవసరం లేదు. వాళ్ళ పశ్చాత్తాపమే శిక్ష వాళ్ళకి. వాళ్ళు అంత గొప్పగా పశ్చాత్తాపం చెందుతారు. ఎవరికి శిక్షించాలని అనిపించదు కూడా చూస్తే గనుక. ఆ! ఇలాంటి ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి చూస్తే గనుక. హ్మ్. ఇంకా ఇందులో కూడా వస్తుందన్నమాట రామాయణంలో. ఆహ్, శ్రీరామచంద్రుడు సీతాదేవితోటి వనవాసంలో ఎళ్తున్నప్పుడు ఆహ్, సీతాదేవిని అపహరించారు రావణుడు. అపహరించిన తర్వాత రాముడు సీత ఎక్కడ ఎక్కడ అని చెప్పి ఆయన ఎతుక్కుంటున్నాడనమాట. సీత సీతే సీతే అని చెప్పు. అప్పుడు శివుడు, పార్వతి ఎళ్తుంటే పార్వతీదేవి ఉంది. ఆహ్, ఎవరండి ఈయన అంటే, ఈయనే మా స్వామి అంటే, ఏంటి మీ స్వామా? ఏంటి ఇలాగా భార్య పోయిందని చెప్పి ఆయన ఇలా విలవిల్లాడిపోతున్నాడు. మీరు ఆయన నామజపం చేస్తున్నారా? అంటే లేదు తల్లి, అది ఆయన లీల. అలా అనుకోవద్దు అని చెప్పి చెప్తే, నేను పరీక్ష చేస్తాను అని చెప్పి ఆ! ఆహ్, పార్వతీదేవి వెళ్తుంది. ఏ విధంగా సీతాదేవి రూపంలో ఎళ్తుందనమాట. ఆ! రాముడి దగ్గరికి. రాముడి దగ్గరికి సీతాదేవి రూపంలో ఎళ్తే చూద్దాం ఇప్పుడు సీతాదేవి అనుకుని ఆమె మొత్తం ఏడుపంతా మానేసి మళ్ళా మామూలుగా అయిపోతాడేమో చూద్దాం అని చెప్పి. ఆ! వెళ్తే శ్రీరామచంద్రుడు వెంటనే ఆమెకు ప్రణామం చేస్తాడు. ఆ! దేవి పార్వతీదేవి, ఆహ్, ఎలా ఉన్నారు మీరు? ఇక్కడ ఒంటరిగా ఉన్నారేంటి? మీ భర్త గారెక్కడ అని అడుగుతారనమాట. అప్పుడు ఆమెకు వెంటనే ఆమె సాక్షాత్తు మాయాదేవి. కానీ భగవంతుడి ముందుకెళ్తే ఆమె మాయలేం పని చేయలేదనమాట చూస్తే గనక. ఆమెకి అప్పుడు ఆమెకు పక్కనే సీతాదేవి కూడా కనిపించింది. రాముడు పక్కనే సీత ఉంది. కానీ రాముడు సీత లేదని చెప్పి తిరుగుతాడనమాట. సీతారాముల్ని ఎవరు కూడా సెపరేట్ చేయలేరు. చూస్తే గనుక రావణుడు తీసుకెళ్ళాడు గానీ, సీత అనేది రాముడితోటే ఉంది. ఇది రాముడి యొక్క లీల అని చెప్పి మళ్ళా గమ్మున మళ్ళా వెనక్కొచ్చేసిందనమాట. ఆ! వస్తే అప్పుడు దేవి ఏమైంది అంటే, "ఆ! ఏమి లేదు. నేను వెళ్లి రాముల వారికి నమస్కారం చేసొచ్చానని" చెప్తదనమాట. అప్పుడాయన చెప్తాడు. ఆ! "నువ్వు రాముల వారికి నమస్కారం చేయలేదు. ఆయన నీకు నమస్కారం చేసాడు" అని చెప్పి అప్పుడాయనంటారు, "నువ్వు నా ఆరాధ్య దైవమైన సీతాదేవి యొక్క రూపాన్ని తీసుకున్నావు. ఇప్పుడు నేను నిన్ను భార్యలా స్వీకరించలేనిప్పుడు" అని చెప్పి శివుడు అంటారనమాట. సో ఆమె చేసిన తప్పుకి ఆమె ఎన్నో ఏళ్ల పాటు ఆమె తపస్సు చేసి ప్రాయశ్చిత్తం తీసుకుంటది. మిస్టేక్ మే బి స్మాల్ బట్ మనకనిపిస్తది దీనికి అంత పెద్ద ఇదే ఉందిలే అని మనం అనుకుంటాం గానీ, చూస్తే ఇలా గొప్ప గొప్ప వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌లో చూస్తే గనక చేసిన తప్పు ఎంత చిన్నది, పెద్దది అనేది గాదు అసల. దాన్ని మనం ఎంత గంభీరంగా తీసుకుంటున్నాము అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట చూస్తే. ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ చూస్తే గనక ఆయన యొక్క చైతన్యం అనేది ఎంత గొప్పదో చూడండి. చూడండి లేకపోతే జనరల్‌గా ఇప్పుడు ఇలాగా ఎవరైనా స్టోరీ జరిగిందనుకోండి. ఇప్పుడు ఇదే కథ. జనరల్‌గా దాన్ని ఏ విధంగా దాన్ని నరేట్ చేస్తారు? ఆ! ఈయన దేశానికి రాజట, అడవికెళ్ళాడు. ఆ! ఒక ఋషి దగ్గరికెళ్లారు. నీళ్లడిగాడు. నీళ్లివ్వకపోతే ఈయన ఆయనతో పెట్టుకున్నాడు. ఏ విధంగా పెట్టుకున్నాడు? ఆయన మెడలో దండేసాడు పాము కింద. సో, ఇప్పుడు దానికి వాడికి కాలింది. వాళ్ళ కొడుక్కి. అప్పుడు ఆయన ఈయన మీద శాపం ఇచ్చాడు 7 రోజులు. అలాగే ఈళ్ళ లైఫ్ అయిపోయింది. ఖతం. సో, ఎంత కామెడీగా ఉంటుంది ఈ స్టోరీ ఇలాగ చూస్తే గనుక ఒక రకంగా. అంత హాస్యాస్పదమైన కథ ఒక రకంగా చూస్తే. బాహ్యంగా చూస్తే గనుక. కానీ ఈ యొక్క పరీక్షిత్ మహారాజ్ యొక్క కాన్షియస్‌నెస్ అనేది ఎంతో గొప్పది చూస్తే గనుక. ఆయన దానికి ఏ విధంగా ప్రతిస్పందించారు చూస్తే గనుక ఎవడు ఈ విధంగా ఎవడు మాట్లాడడు చూస్తే. ఆ! ఈ విధంగా లైఫ్ అయిపోయింది. అంతే కదా! ఇప్పుడు ఎవరిదైనా ఇలాగే చెప్తారు గదా! వాడితో పెట్టుకున్నాడు. వాడు కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా కూడా కొట్టాడు. అయిపోయింది ఈడికి అని చెప్పి చెప్తారు. కానీ ఎవ్వరు ఇలా అనరు చూస్తే గనక. చూడండి ఈ విధంగా డెస్టినీ అనేది వచ్చింది. వాడి యొక్క విధిరాత అనేదైతే వచ్చింది. కానీ విధిరాత అనేది ఈయన్ని ప్రభావితం చేయలేకపోయింది చూస్తే గనక. ఆయన యొక్క భగవంతుడు మరి కాపాడలేదండి ఈయన్ని అంటారు చూస్తే గనక. మరి కృష్ణుడు కాపాడలేదా? గర్భంలో ఉన్నప్పుడే కాపాడాడు కృష్ణుడు చూస్తే గనక. మరి ఇప్పుడెందుకు కాపాడలేదు? చూస్తే ఇప్పుడు కూడా కృష్ణుడు కాపాడాడు చూస్తే గనక. పరీక్షిత్ మహారాజ్‌కి సుఖదేవ గోస్వామిని పంపించారు. సుఖదేవ గోస్వామిని పంపించి భాగవతం రూపంలో వచ్చారనమాట శ్రీకృష్ణుడు ఈయన్ని కాపాడటం కోసం. హ్మ్. ఈయన పూర్తిగా భయం నుంచి ముక్తుడిని చేసేసారు చూస్తే.
ప్రభుపాల్ వారు రాస్తారు. ఈయనని పరీక్షిత్ మహారాజ్ ఎంటర్డ్ ఇంటూ కింగ్డమ్ ఆఫ్ ఫియర్‌లెస్‌నెస్. ఆ! ఒక భయరాహిత్యమైన సామ్రాజ్యంలోకి ప్రవేశించాడన్నమాట చూస్తే గనక. మనం అందరం ఉన్న సామ్రాజ్యం ఏంటంటే ఎప్పుడు గూడా భయంతో కూడిన సామ్రాజ్యం చూస్తే గనక. ఆ! మనం లేచిన దగ్గర నుంచి భయమే. మనకి చూస్తే గనక అలారం మోగిందంటే అంతే. అమ్మో! టైం అయిపోతోంది. భయం. ఇంట్లోంచి బయటికెళ్తే ఏం చేస్తాం? భయం. తలుపులేసుకోవాలి, తాళం వేసుకోవాలి, దొంగలొచ్చేస్తారు భయం. ఆ! బండి పార్క్ చేస్తే మళ్ళా భయం. దానికి తాళం వేసుకోవాలి. కొంతమంది గుళ్ళోకొస్తారు. ఈ మధ్యన లేదు గానీ, చెప్పులు దొంగిలిస్తారేమో అని భయం. ఆ! అది కూడా టెక్నిక్ అన్నమాట. ఒకడు ఒక చెప్పు ఒక మూల పెడతాడు. ఇంకో చెప్పు ఇంకో మూల పెడతాడన్నమాట. భయం దాన్ని దొంగిలిస్తారేమో భయం. చెప్పులకు కూడా తాళాలేసుకున్నోళ్ళున్నారు. చూసాను నేనైతే. చైన్ లాక్ అన్నమాట. 2 చెప్పులకి కలిపి మనం ట్రైన్‌లో ఏస్తాం చూడండి చైనేసి దానికి తాళం ఎయడం. అలా గూడా చూసినయి ఉన్నాయన్నమాట చూస్తే గనుక. సో, అంతా ఈ ప్రపంచం అంతా గూడా భయంతోటే నడుస్తూ ఉంటుందన్నమాట చూస్తే. భయంతో నిండిన సామ్రాజ్యం అంతా గూడా చూస్తే. సో, కానీ ఇక్కడ పరీక్షిత్ మహారాజు కంప్లీట్‌గా నిర్భయంగా ఆయన ఇక్కడి నుంచి ఎళ్ళిపోయారన్నమాట చూస్తే గనక. హ్మ్. సో, చూడండి ఇక్కడ ఇది ఒక అంతరంగిక శక్తి అంద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నీ గూడా అవకాశాలుగా మారిపోతాయి చూస్తే గనక. ఏదైతే పరిస్థితులు ఏదైతే ఉన్నాయో చూడండి, అవరోధాలు గూడా అవకాశాలుగా మారుతాయి. ఇప్పుడు రావణుడి దగ్గర విభీషణుడు ఉన్నాడు చూస్తే గనక. హ్మ్. విభీషణుడిని రావణుడు వద్దనుకున్నాడు చూస్తే గనక. కానీ విభీషణుడికి నష్టం రాలేదు చూస్తే ఆయనకి లాభమే కలిగింది. చక్కగా ఆయన రాముడి దగ్గరికెళ్ళి కూర్చున్నాడు చూస్తే గనక. ఆ! నష్టం ఏమన్నా ఆయనకేమన్నా వచ్చిందంటే ఆయనకేం నష్టమేం రాలేదు చూస్తే గనక. ఆయన మంచిగానే ఉన్నాడు చూస్తే. ఆ! ఇప్పుడు ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు ఎంతో హింసించాడు. ఆ! హింసించి ప్రహ్లాదుడికి ఏం నష్టం కలగలేదు చూస్తే గనక. ఆ! ఆయన ఇంకా చక్కగా భగవంతుడికి ఇంకా దగ్గరయ్యాడు చూస్తే గనక. హ్మ్. సో, అలా ఎవరైతే భగవంతుని యొక్క ఆశ్రయంలో ఉన్నారో, వాళ్ళు భౌతిక ప్రపంచం యొక్క ప్రభావం అనేది ఏదైనా ఉన్నా, అది ఇంకా వాళ్ళని ఇంకా భగవంతుని దగ్గరే చేస్తుంది తప్ప, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది దానివల్ల కలగదు చూస్తే గనక. సో, ధ్రువ మహారాజుని చూస్తే గనక తల్లి సతాయించింది. ఆ సవతి తల్లి చాలా అవమానించింది. దానివల్ల లాభమే కలిగింది ఆయనకి చూస్తే గనక. అవునా? ఆమె ఆ విధంగా సతాయించకపోతే ఈయన భగవంతుని దగ్గరికి పోయేవాడు కాదు రాజ్యం కావాలని చెప్పి. సో, చూస్తే గనుక అలా ఎవరైతే భగవంతుని యొక్క అంతరంగిక శక్తిలో ఉన్నారో హ్మ్. వాళ్ళు ఎవరైతే భగవంతుని యొక్క బహిరంగ శక్తి యొక్క ప్రభావంలో ఉన్నారో వాళ్ళ ద్వారా వీళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ దానివల్ల వీళ్ళేమవుతారంటే ఇంకా భగవంతునికి దగ్గర అవుతారనమాట చూస్తే గనక. హ్మ్. సో, ఈ విధంగా ఇక్కడ ఆహ్, పరీక్షిత్ మహారాజు ఆహ్, ఆయనకైతే లాభమే కలిగిందనమాట చూస్తే గనక. ఆ! ఈ యొక్క ఆహ్, శృంగి ఈ యొక్క శాపానికి ఆ! నష్టపోయింది ఎవరు అంటే చూస్తే ఈ ప్రపంచమే నష్టపోయింది. హ్మ్. ఈ ప్రపంచం నష్టపోయిందనమాట చూస్తే. అంత గొప్ప యోగ్యుడైన వ్యక్తి నష్టపోయింది. కలియుగం అనేది ఈ విధంగా మొదలైంది అని చెప్తారనమాట చూస్తే. కలియుగం యొక్క మొదలనేది ఈ విధంగా ఎవరైతే రక్షకుడో వాళ్ళని దూరం చేసుకున్నాం. మనం ఆ విధంగా ఈ ఆ బ్రాహ్మణ బాలుడు అంత చిన్న వయసులో అంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉండడానికి కారణం ఎవరంటే పరీక్షిత్ మహారాజు యొక్క పరిపాలన. ఆయన యొక్క పరిపాలన వల్ల ఎంత చిన్న బాలుడిలో అంత శక్తి అనేది ఉందన్నమాట చూస్తే గనుక. ఆయన యొక్క పరిపాలన దక్షత చూస్తే గనుక. కానీ చూస్తే ఆయన్నే ఆహ్, చు అంటారు చూడండి మనం నుంచున్న కొమ్మనే నరుక్కున్నాం అని జెప్పి. సో, ఆ విధంగా చేసుకున్నాడన్నమాట చూస్తే గనుక. హ్మ్. హ్మ్. సో, ఈ విధంగా కలి యొక్క ప్రవేశం అనేది ఈ విధంగా జరుగుతుంది. హ్మ్. సో, ఇది నిజంగా చాలా ఈ ప్రపంచంలో మన యొక్క శ్రేయోభిలాషి ఎవరనేది గుర్తించడం కష్టం. అను ఈ యొక్క ఆ బ్రాహ్మణ బాలుడు గుర్తించలేకపోయాడనమాట. ఆయన యొక్క శ్రేయోభిలాషి ఎవరు అనేది చూస్తే. ఎందుకు అంటే ఆయనకి జ్ఞానం ఉన్న విపరీతమైన గర్వం. హ్మ్. ఆ గర్వం వల్ల ఆ! ఆయనేమంటాడంటే చూడండి ఆ! తర్వాత వస్తుంది ఇదంతా గూడా. ఆ! శ్రీకృష్ణ భగవానుడు లేకపోతే ఎవరు లేరనుకున్నారా? ఆ! నేనున్నాను. మీరు కుక్కల్లాంటి వాళ్ళు. కాపలా కాసే కుక్కల్లాంటి వాళ్ళు మీరు.
ఆ! మీరు కుక్కలనేవి ఎక్కడుండాలి? ఇంటి బయటుండాలి. ఇంటి లోపలికి రావడానికి వీల్లేదు. కానీ అటువంటి వాళ్ళు మీరు లోపలికొచ్చి ఆ! మమ్మల్ని ఇది జేస్తున్నారు అని జెప్పి చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు చూస్తే గనక. హ్మ్. సో, ఈ విధంగా ఇక్కడ ఆహ్, ఇదవుతుంది. సో, ఫైనల్‌గా ఇక్కడ పరీక్షిత్ మహారాజ్‌కి సుఖదేవ్ గోస్వామి ద్వారా ఆహ్, ఆహ్, భా మృత్యు సమయంలో ఏం చేయాలి అనేది ఆయనడిగితే ఆయనకి భాగవతం అనేది వినిపించడం జరుగుతుంది. సో, ఇక్కడ ప్రభుపాల్ వారు రాస్తున్నారనమాట. ఈ రోజుల్లో భాగవత సప్తాహ అనేది అక్కడి నుంచి మొదలైందనమాట చూస్తే గనుక. పరీక్షిత్ మహారాజ్ 7 రోజులు భాగవతం విన్నారు. ఎందుకంటే 7 రోజులే టైం ఉంది కాబట్టి. ఆ! సో, అందుకే మన యొక్క ప్రోగ్రామ్ పేరు నిత్యం భాగవత సేవయ. నాట్ సప్తాహ భాగవత సేవయ. ఇట్ ఈస్ డైలీ మనం భాగవతం వినాలన్నమాట చూస్తే గనక. సో, ఈ యొక్క భాగవతం అనేది రెగ్యులర్‌గా ఎవరైతే వింటారో ఏమవుతుంది అంటే నష్టప్రాయేషు అభద్రేషు. అభద్రతా భావం అనేది ఏదైతే ఉందో ఇన్‌సెక్యూరిటీ అది తొలగిపోతుంది ఫస్ట్. ఎవ్రీబడీ ఈజ్ ఇన్‌సెక్యూర్ ఓన్లీ ఈ ప్రపంచంలో. ఆ! ఏదో ఒక అభద్రతా భావం అన్నమాట చూస్తే గనక. హ్మ్. సో, ఇది తొలగిపోతుంది ఫస్ట్. సో, ఎందుకంటే మనకు భగవంతుడే సెక్యూరిటీ ఉన్నాడనమాట. చూస్తే ఇంకేసి ఇన్‌సెక్యూరిటీ అవసరం లేదు. సో, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. సో, భక్తి మార్గంలో ఒక నిష్ట అనేది మనకి కలుగుతుంది అని జెప్పి ఇక్కడ చెప్పారు. హ్మ్. సో, చూడండి ఈవెన్ ప్రభుపాల్ వారు జన్మించినప్పుడు గూడా ఆయనకు భవిష్యవాణి జెప్పారు. హ్మ్. ఈయన 70 ఏళ్ల వయసులో సముద్రాన్ని దాటి 108 మందిరాలు కడతారని జెప్పి చూస్తే గనక. సో, అంటే అది కూర్చుంటే అయిపోలేదు. భవిష్యవాణి అయితే చెప్పారు గానీ, అలా తిని కూర్చుంటే అది అయిపోలేదన్నమాట చూస్తే గనక. సో, ఈ విధంగా ఒకటి మనం తెలుసుకోవాలేంటంటే, దేనికోసం మనం నిజంగా ప్రయత్నం చేయాలి. హ్మ్. మనం ప్రయత్నం చేయాల్సింది నిజంగా భగవద్ధామం వెళ్ళటం కోసం. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం ఇంప్రూవ్ అవ్వడం కోసం అనేది ప్రయత్నం చేయడం అనేది వృధా. ఎందుకంటే అది ఎంతైతే ఉందో అదే వస్తుందనమాట. ఆ! కానీ మన చేతిలో ఉన్నదేంటంటే అది భగవద్ధామం వెళ్ళటం కోసం ప్రయత్నం చేయాలి. అది మాత్రం కంప్లీట్‌గా మన చేతిలో ఉంది. మిగతా ఏదైతే ఉన్నాయో అవి మన చేతిలో లేవు. అది మన యొక్క తలరాతలో ఎంతుందో అంతే వస్తుందనమాట చూస్తే గనుక. కానీ మనం ఏంటంటే దీనికోసం ప్రయత్నం చేస్తున్నాము. ఏదైతే మన చేతుల్లో లేనిదో ఆ! ఏదైతే మన చేతిలో ఉందో దాన్ని మనం ప్రయత్నం చేయట్లేదు. సో, చూస్తే గనుక. అసలు చూడండి అందరూ క్రికెట్ ఆడటానికొస్తారు. వచ్చి అందరూ సచిన్ టెండూల్కర్ అవుదాం అనుకుంటారు. అందరూ సచిన్ టెండూల్కర్ అవుతారా? అవ్వరు. ఒకళ్ళో ఇద్దరు అవుతారు. అందరూ సినిమా ఫీల్డ్‌లోకొస్తారు. ఎవరు 'ఎన్టీ రామారావు', 'చిరంజీవి' అవుదాం అనుకుంటారు. కానీ అందరూ అవ్వరు. ఎవడో ఒకడు ఇద్దరు అవుతారు అంతే తప్ప. అవునా? అలాగా ప్రతి ఒక్కడు అది కష్టపడతారు. అందరూ కూడా కష్టపడతారు. కష్టపడతారు అందరూ కానీ అదృష్టం అనేది కొంతమందినే వరిస్తుంది. ఆ! సో, ఇది చాలా ముఖ్యం అన్నమాట చూస్తే గనక ఇక భౌతిక ప్రపంచంలో మనిషి ఎంతో ఎంతో కష్టపడుతూ ఉంటాడు. ఆ! వాడి యొక్క అతి ముఖ్యమైన అవసరాన్ని పక్కన పెట్టి అతి ముఖ్యమైనది ఏంటంటే మనం ఆధ్యాత్మికంగా మనం పురోగతి చెందితే ఇటువంటి సమస్యలే ఉండవు ఇంక మళ్ళీ. ఇక జన్మ, మృత్యు, జర, వ్యాధి ఇయన్నీ కూడా ఉండనే ఉండవు. కానీ మనం తాత్కాలికమైన సమస్యలన్నిటిని కూడా పరిష్కరిస్తూ శాశ్వతమైన ఉపాయాన్ని మనం పక్కన పెట్టేస్తున్నాము. హ్మ్. సో, చూడండి ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ ఎంతో గొప్ప ఆహ్, హి హాస్ పర్ఫెక్ట్ క్లారిటీ యాక్చువల్లీ. పరీక్షిత్ మహారాజ్‌కి సంపూర్ణమైన క్లారిటీ ఉందన్నమాట చూస్తే. ఎప్పుడు తప్పుకోవాలో ఆయనకి తెలుసు చూస్తే గనక. గేమ్‌లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలో తెలుసు. ఎప్పుడు విరమించుకోవాలో తెలుసన్నమాట చూస్తే గనక. చూడండి చాలామంది గ్యాంబ్లింగ్‌లు ఆడుతూ ఉంటారు. అందులో 1, 2 సార్లు వస్తూ ఉంటాయి డబ్బులు. ఇంకా ఆళ్ళు ఇంకా దూరిపోతారన్నమాట. వస్తున్నాయి అని చెప్పి మొత్తం అంతా పోగొట్టుకుంటారు. సో, నిజమైన ఆటగాడు ఎప్పుడు అంటే వాడు ఎప్పుడైతే బయటికి రావాలో వాడికి తెలుసన్నమాట గేమ్‌లోంచి చూస్తే. సో, పరీక్షిత్ మహారాజు ఆహ్, ఆయన అనుకున్నారు ఇప్పుడు సమయం వచ్చింది. ఆహ్, కలిపురుషుడిగా రావాల్సిన సమయం అయితే వచ్చింది. యుగ ధర్మం మారాల్సిన సమయం వచ్చింది ఇంకా. భగవంతుడి యొక్క యోజన ఇదంతా కూడా అని చెప్పి ఆయన చక్కగా హ్యాపీగా తప్పుకున్నారు. ఎటువంటి ఇది లేకుండా చూస్తే గనక. సో, సో, ఇది మనం ఇక్కడ దీని నుంచి చాలా మనం నేర్చుకోవాలి. సో, మనం ఈ రోజుకి ఇక్కడికి విరమిద్దాం. ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు గాని, కామెంట్స్ గాని ఉంటే మనం కాసేపు తీసుకుందాం.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. కొంతమంది కాంట్రవర్షియల్ కనిపించచ్చు నేను చెప్పిన క్లాసు చూద్దాం. శిరీష్ ఏమవుతుంది? హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ క్లాస్ చాలా బాగుంది. కాంట్రవర్షియల్ గా అన్నారు కదా, అది కాదు ప్రభుజీ. ఇప్పుడు ఎప్పుడన్నా జీవితంలో ఎక్కువ కష్టాలు వచ్చాయి అనుకోండి ప్రభుజీ, అమ్మో ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి బాబాయ్, ఇక్కడ ఉండకూడదు అని అనిపిస్తుంది కదా ప్రభుజీ. అది ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ అనుకున్నది ఒకటి కాదు, కానీ ఇప్పుడు అది ఇది మనం ఇలా అనుకోవడం కరెక్టేనా ప్రభుజీ? అంటే ఇట్లా కూడా కష్టాలు ఎక్కువైపోయి ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి అని అనుకోవడం కరెక్టా, లేకపోతే లేదు ఉండి సాధించాలి అని అనుకోవాలా? అది నాకు సందేహం ప్రభుజీ. ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ అంటే తనకి టైం అయిపోయిందని తెలిసి వెళ్ళిపోయారు. కలియుగం ప్రారంభం అవుతుంది, ఇంకా తప్పుకోవాలి అని చెప్పారు కదా మీరు ఇప్పుడు, అని వెళ్ళిపోయారు. మరి మనకి ఇప్పుడు చాలా చాలా కష్టాలు వచ్చాయి అనుకోండి, మనం కూడా అనుకుంటాం అప్పుడప్పుడు, చెమ్మో ఈ లోకంలో ఉండదురా బాబాయ్, ఈ భౌతిక లోకంలో ఈ కష్టాలు మనం అనుభవించలేము. అలా అది భక్తి అవుతుందా కాదా ప్రభుజీ? అది ఒక ప్రైమరీ మోటివేషన్ అన్నమాట చూస్తే కనుక. అది ఒక బేసిక్ మోటివేషన్, బెస్ట్ మోటివేషన్ కాదు కానీ అది 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 కూడా ఒక రకమైన ప్రేరణ. ఇది చూస్తే ఒక మంచి జైలు దేన్ని అంటారంటే, ఆ జైల్లో ఉన్నాడు బయటకు పోవాలనుకుంటే అది మంచి జైలు అనమాట. అంతే కదా? జైల్లోకి వెళ్ళినవాడికి వెళ్ళిపో, ఇక్కడి నుంచి పోవాలరా బాబు, ఈ నరకంలా ఉంది అని చెప్పి ఆడికి అనిపించింది అంటే అది మంచి జైలు, లేకపోతే అది మంచి జైలు కాదు. అవునా? అలాగే అలా మంచి జైల్స్ ఆ విధంగా డిజైన్ చేస్తారనమాట చూస్తే కనుక. వీడిది మళ్ళా రాకూడదురా బాబు ఈ జైల్లోకి అని చెప్పి. అలాగా ఈ ప్రపంచం అనేది అలా అనిపిస్తుంది అంటే మనకి పర్ఫెక్ట్ గా ఉన్నాం అనమాట. మనం మంచి ఖైదీలు అనమాట మనందరం కూడా. చాలా ధన్యవాదాలు, చాలా బాగా చెప్పారు ప్రభుజీ. పరీక్షిత్ మహారాజు యొక్క మరణం, తను ఎలా పశ్చాత్తాపడ్డాడు, తను ఎలా రియలైజ్ అయ్యాడు అనేది చాలా చాలా బాగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. చాలా రోజులు అయింది ప్రభుజీ, దండెత్తున్నాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. ప్రభుజీ క్వశ్చన్ ఏం కాదు ప్రభుజీ, క్లాస్ బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. పరీక్షిత్ మహారాజు అంత వినయంగా అలా ఉండి తనకి తను అలాగా పాజిటివ్ గా అనుకోవటం ఆయనకే చెల్లింది ప్రభుజీ. ఇప్పుడైతే కనుక ఇంకా యుద్ధాలు జరిగిపోవటం, ఇంకా అసలు ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం అంటున్నారు, అంతకు మించి జరుగుతూ ఉంటాయి ప్రభుజీ భౌతిక ప్రపంచంలో. ఏం లేదు ప్రభుజీ, మీరు చాలా రోజులు అయింది కదా, మేము పలకరిద్దామని లిస్ట్ చేసాం ప్రభుజీ. థ్యాంక్ యూ. రాణి హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. మనం కలుసుకున్నాం టెంపుల్ ఇక్కడ. ప్రభుజీ ఆ రోజు కలుసుకున్న ఆనందం ఒక్క 2 నిమిషాల్లో ఒక మాతాజీ తీసేసింది ప్రభుజీ. ఇది మీతో చెప్పాలని నేను ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నాను ప్రభుజీ. ఆమె ఏమన్నదంటే, మీతో మాట్లాడి మేము ఇట్లా రిటర్న్ వస్తుంటే అట్లా బ్రహ్మచారి వాళ్ళతో అంతసేపు మీరు మాట్లాడకూడదు, మీరు ఎందుకు అంతసేపు ఆయన ప్రభుజీతో మాట్లాడుతున్నారు అనేసి అన్నది ప్రభుజీ. నాకు అసలు మస్తు బాధ అనిపించింది, ఏడ్చేసా అక్కడనే. అయితే ప్రభుజీ వాళ్ళు చెప్పింది ఒంటరిగా మాట్లాడకూడదు, ఎవరన్నా పక్క నుండి మాట్లాడాలనేసి ప్రణవానంద ప్రభుజీ గారు చెప్పారు. అది కదా మనం పాటించాల్సింది, మేమేమైనా తప్పు చేసామా అనేసి. చాలా బాధ వేసింది ప్రభుజీ, నాకు ఏం అర్థం కాలేదు, ఇది నేను తప్పు చేశానా ఏంటి అనేసి. మనం గుడిలోనే అందరి మధ్యలోనే మాట్లాడారు, ఏం ప్రాబ్లం ఏం లేదు. హరే కృష్ణ. మల్లికార్జున ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మేము ఈ శ్రవణం చేయడం వల్ల చాలా చాలా నేర్చుకుంటాం ప్రభుజీ.
ముఖ్యంగా వీఆర్ ఆల్మోస్ట్ ట్రైంగ్ టు డిటాచ్ ఫ్రమ్ మెటీరియల్ యాక్టివిటీస్ ముఖ్యంగా. బై ద గ్రేస్ ఆఫ్ కృష్ణ వీ హ్యావ్ ఇనఫ్ మనీ టు బి ఫ్రాంక్. సో ఐ వాంట్ టు కట్ డౌన్ ఆల్ రిలేషన్స్. అవన్నీ చేస్తూ వస్తున్నా ప్రభుజీ. బట్ మిగతా ప్రెజర్స్ కూడా ఉన్నాయి. బట్ స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్. ఇది చేస్తున్నాం ప్రభుజీ. ఈ మధ్య రెగ్యులర్ గా యూ సరెండర్ అని ప్రతి ఒక్కరు భగవద్గీత ఏ క్లాస్ పెట్టుకున్నా ఫస్ట్ సరెండర్ టు కృష్ణ అని చెప్పి ఉంది కదా ప్రభుజీ భగవద్గీతలో మనకి. అన్ని వదిలేసి త్యజించేసి భగవంతుని మనము సరెండర్ అవ్వాలని చెప్పి ఇది ఎక్కువ వింటున్నాం ఈ మధ్య. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ క్లాస్కి వెళ్ళినా ఫస్ట్ ఎవరు ప్రవర్చకర్తలు ఎవరేం చెప్పినా ఫస్ట్ ఇదే చెప్తున్నాం ప్రభుజీ. ముఖ్యంగా నాకు సింక్ అవుతుంది. బికాస్ ఐఎమ్ ట్రైంగ్ టు డిటాచ్ ఫ్రమ్ ఆల్ మెటీరియల్ యాక్టివిటీస్ ప్రభు, టు బి ఫ్రాంక్. సో ఈవెన్ ఐ ఆల్సో వాంట్ టు కట్ డౌన్ ఆల్ దోస్ యాక్టివిటీస్. నేను కాంట్రాక్టర్ ప్రభుజీ యాక్చువల్గా. సో నాకు అన్ని వర్క్స్ అన్ని క్లోజ్ చేసుకుంటూ నా మిషనరీ అంతా తీసేస్తూ ప్రశాంతంగా ఐ వాంట్ టు కమ్ అవుట్ టు ఈవెన్ మై ఫ్యామిలీ సపోర్టింగ్ ఇరాట్. ముఖ్యంగా నాకున్న పెద్ద అడ్వాంటేజ్ అది. సో వాళ్ళ మైండ్ సెట్ కూడా ఆల్మోస్ట్ 6 months నుంచి చూసిన తర్వాత వాళ్ళు కూడా చేంజ్ అయ్యారు. సో వీ వాంట్ టు కమ్ టు సర్వీస్ అన్నట్టు కంప్లీట్ గా. సో వీఆర్ ట్రయింగ్ అలాట్. దిస్ ఈస్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ముఖ్యంగా ఈ కుంతి మహారాణి ప్రీచింగ్స్ కానివ్వండి, భాగవత శ్రవణం చేసిన కాంచి ఇంకా చాలా బాగుంది ప్రభుజీ. వీఆర్ ఇంతకుముందు చిన్న చిన్న విషయాలు చాలా టెన్షన్ ఉండడం, భయపడే వాళ్ళము. అసలు ఇప్పుడు ఏమంత అనిపించట్లేదు ప్రభుజీ. చాలా లైట్ అనిపిస్తుంది. దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. మీ డివోటీస్ ప్యూర్ లెక్చర్స్ వల్ల ప్రభుజీ. ఒకసారి థ్యాంక్ యూ చెప్తామని చెప్పి అడిగా ప్రభుజీ. నిత్య మాతాజీ శ్రీకాకుళం. హరే కృష్ణ ప్రభుజీ, కొంచెం ప్రభుజీ ఏం లేదు, చాలా రోజులు అయింది మీతో మాట్లాడి. నెక్స్ట్ ప్రభుజీ నేను తిరుపతి వెళ్దాం అనుకున్నాను. మీకు చెప్పాను, మీరు అన్నారు మాతాజీ మీరు బాధపడకండి, మీకు దేవుడి దర్శనం దొరుకుద్దని అన్నారు కదా ప్రభుజీ. 4 years నుండి ట్రై చేశాను ప్రభుజీ, ఇంతవరకు అవ్వలేదు. మొన్న రీసెంట్ గా మండే మార్నింగ్ మాకు 8 కి 9 కి చెప్పారు ప్రభుజీ. మా వారు చెప్పారు విద్యాల తిరుపతి వెళ్దామని. మేము 12 అయ్యేసరికి ఇక్కడ స్టార్ట్ అయిపోయాం ప్రభుజీ. మరుసటి రోజు బ్రేక్ దర్శనం చాలా చాలా బాగా జరిగింది ప్రభుజీ. నెక్స్ట్ ప్రభుజీ నాకేంటి డౌట్ అంటే, కొంచెం బ్రేక్ దర్శనం కదా ప్రభుజీ, లోపలికి వెళ్ళాము, దర్శనానికి బాగుంది. ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే బయట వరకు గోవింద అన్న, లోపల గోవింద రాలేదు ప్రభుజీ. ఏంటంటే అది ఆనంద బాష్పాలో ఏమనుకోలేదు తెలియదు, అసలు మాట రావట్లేదు, ఒకటే ఏడుపు వచ్చేస్తుంది ప్రభుజీ. ఎందుకంటారు, అదొక డౌట్ ప్రభుజీ. నెక్స్ట్ మా అన్నయ్య ప్రభుజీ తిండి July 4th బర్త్డే, మీరు వస్తారో రాదో మీ బ్లెస్సింగ్స్ కోసం ప్రభుజీ. ఈ తిరుపతి విషయం చెప్పాలని నేను 2 days నుండి అనుకుంటున్నాను. నిన్న బాగా అనుకున్నాను ప్రభుజీ. నేను అనుకున్నానా లేదో ఈరోజు మీ దర్శనం కలిగింది. చాలా కృష్ణుడు ఎంత వేగంగా నా మాటలు వింటున్నాడు, 24 గంటలు కృష్ణుడు నాతోనే ఉంటున్నాడు అని చాలా భావన ప్రభుజీ. ధనవానంద ప్రభుతో మాట్లాడాలనుకుంటే మార్నింగ్ అయ్యేసరికి అతనితో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నిన్న నైట్ అనుకున్నాను ప్రభుజీ 11 కి, ఈ రోజు మీరు వచ్చారు, ఈ విషయం మీకు చెప్దామని. నెక్స్ట్ ప్రభుజీ అనుకోకుండా ప్రభుజీ, మన ప్రయత్నం భగవంతుడి కృప అని అంటారు కదా ప్రభుజీ. July 30కి ఒక లెటర్ ఉంది మాకు. అనుకోకుండా మన 24th వేరే వాళ్ళు వెళ్ళాల్సిన లెటర్, అది వాళ్ళు వెళ్ళట్లేదు, అదే మాకు ఇచ్చారు. అది ఎలా అయ్యిందో తెలియదు ప్రభుజీ. సడన్ గా వెళ్ళిపోయాము. మంగళవారం మార్నింగ్ 6:30, 7 కల్లా దర్శనం అయిపోయింది ప్రభుజీ. అది ఎలా అయిందో ఏంటి, అది మీ దయ ప్రభుజీ, మీ కృప వల్ల. ఎందుకు ప్రభుజీ నాకు భగవంతుని చూస్తే మాటలు రాలేదు, ఎందుకు ఏడ్చాను అనేది ఒకసారి చెప్పండి ప్రభుజీ, అదే డౌట్. మీ కళ నెరవేరిపోయింది. ఇంకా ఆనందంలో మీరు మాట్లాడలేకపోయింది అంతే. అది మంచిదే. ఓకే. దేవి మాతాజీ గారు. హరే కృష్ణ, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. మీ క్లాసులు బాగా చెప్తున్నారు ప్రభుజీ. హరే కృష్ణ. మీరు ఎప్పుడు నుంచి ఇంట్లో వస్తున్నారు? మేము ఉండేవాళ్ళం కాదు ప్రభుజీ. ఈ మధ్య శ్రీలత మాతాజీ చెప్పారండి, తాడపిల్లగూడెం. మాతాజీ చెప్పినప్పటి నుంచి వింటున్నాం ప్రభుజీ. ఓకే. మీరు తాడేపల్లి కూడా? ఇప్పుడు భీమవరం అండి. అవునా? అంటే మా వెళ్ళినప్పుడు మాతాజీ కలిశారు అక్కడ.
అక్కడ గుళ్ళో కలిసారు ప్రభుజీ. ఈ మధ్య మా పాప ఇదైంది ప్రభుజీ. నాకంతే చాలా బాధగా ఉంది ప్రభుజీ. 3 ఏళ్ళ పాప. అది బాధగా ఉంది ప్రభుజీ. అది ఎవరి ఎవరి పాపం చేసుకున్నట్టు ఇవన్నీ నాకు అర్థం అవట్లేదు ప్రభుజీ. అంటే నేను జనంలో చేసిన పాపమా, పాప చేసిందా, అవన్నీ నాకు చాలా బాధగా ఉంది ప్రభుజీ. ఇప్పుడే అమ్మ నాన్న అన్ని చెప్తుంది ప్రభుజీ. మొన్న మార్చి 2వ తారీఖు అలా అయిపోయింది ప్రభుజీ. ఉన్నట్టుండి పడుకుంది, లేచింది, ఊపిరాడలేదు ప్రభుజీ. ఏమైందో తెలియక హాస్పిటల్కి తీసుకెళ్ళే లోపల కూడా ఇదైపోయింది ప్రభుజీ. ఫస్ట్ బాబు ఉన్నాడు ప్రభుజీ. అది పాప 3 ఏళ్ళ పాప ఇలా అయిపోయింది. బాధపడద్దు. భగవంతుడు ఇంకోళ్ళు ఏమైనా పంపిస్తారు మీకు ఇలాంటివి జీవితంలో. శ్రీనివాసరావు అయినవోలు శ్రీనివాసరావు. వర్షమతి వివరం. హరే కృష్ణ. వర్షమతి గారు వరంగల్ నుంచి. కె నాగేశ్వరరావు. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్రణం ప్రభుజీ. హరే కృష్ణ. జూమ్ లో ఫస్ట్ టైం ప్రభుజీ మీతో మాట్లాడటం. హరే కృష్ణ. భద్రాచలంలో అది కలిసాము మిమ్మల్ని. ప్రస్తుతానికి యుఎస్ లో ఉన్నాం ప్రభుజీ. మీ చాలా బాగా మీ క్లాస్ చాలా బాగుంటుంది ప్రభుజీ. ఇంత ఉదాహరణలతో అంటే బాగా చెప్తారు, చాలా వివరంగా చెప్తారు ప్రభుజీ. ఏం లేదు ప్రభు, నాకు మా మనవడు రాత్రి ఒక క్వశ్చన్ వేసాడు ప్రభుజీ. అడగచ్చంటారా? ఏమిటంటే ధర్మానికి 4 కాళ్ళు ఉంటాయి ప్రభుజీ కదా, ఆవుకి 4 కాళ్ళు అని చెప్తాం కదా, గోవుకి. అయితే సత్యంలో 4 కాళ్ళు, త్రేతాయుగంలో 3 కాళ్ళు, ద్వాపరంలో 2 కాళ్ళు, ఇప్పుడు 1 కాళ్ళ మీద నడిచింది అంట కదా, అలా ఎలా ఉంటది అని చెప్పేసి క్వశ్చన్ ప్రభు. చిన్నోడు 6th క్లాస్ చదువుతున్నాడు. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలే నాకు. అంటే ధర్మం అనేది బేసిక్ గా ఇక్కడ సరిగ్గా పాటించరని దీని యొక్క అర్థం. అంటే ఆవుని ఉదాహరణగా తీసుకుంటారు కదా ప్రభుజీ. అవును, ఉదాహరణగా తీసుకుంటారు. చిన్నపిల్లలకి ఎట్లా చెప్పాలో అర్థం కాలే నాకు. అర్థం కాదు క్వశ్చన్ మీకు అడుగుతున్నా, మీ ద్వారా తెలుసుకుందామని. ఏమన్నా చెప్పే అవకాశం ఎట్లా చెప్పాలని. రాత్రి పడుకోబెట్టిన స్టోరీస్ చెప్తారు మాతాజీ ప్రభుజీ. స్టోరీ చెప్పినప్పుడు వాడికి ఏదో డౌట్ వచ్చింది. 4 పాదాలు ధర్మానికి ఏంటంటే సత్యము, దయ, శౌచము, తపస్సు. ఈ 4 పాదాలు అన్నమాట.
ఉదాహరణ 4 పదాలు. 4 పదాలు ఈ 4. ఆహా. సో 4 కూడా ఒక రకంగా చెప్పాలంటే సత్యం అనేది మాత్రమే ఇంకా ఉంది అంటారు కలియుగంలో కొంతవరకు అది కూడా. సో మిగతాయి చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. సత్యం మాత్రమే కొంతవరకు మిగిలి ఉంది. మిగతాయి కూడా ఉన్నాయి, లేకుండా లేదు. తపస్సు, శౌచము ఉన్నాయి, కానీ చాలా తక్కువ మాత్రంలో ఉన్నాయన్నమాట. అంటే లేవని కాదు పూర్తిగా, అవి కూడా ఉన్నాయి, కానీ చాలా తక్కువ ఉన్నాయి అనమాట. సత్యం కూడా కొంచెం బెటర్గా ఉందన్నమాట చూస్తే కనుక. ఇప్పుడు కూడా కొంచెం మనం నమ్మచ్చు కొద్దిగా, కొంతవరకు జనాలు నమ్మచ్చు. ప్రభుజీ. అంత మోసం అయితే ఉంది చెప్పాలంటే. కానీ సత్యం ఏం మిగిలింది అంటే, సత్యం కూడా ఇప్పుడు కూడా మన యొక్క కృష్ణ కాన్షియస్ ప్రీచ్ చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇది సత్యం అనమాట చెప్పాలంటే. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా చూస్తే ఇంకా ఇంకా ప్రజలు నిజమైన కొంతవరకు ఆధ్యాత్మికతకి ఆకర్షితులు అవుతున్నారు. సో ఈ ఒక్క పాదాన్ని ఎప్పుడైతే కాపాడతామో మిగతా అన్ని కూడా వస్తాయి తిరిగి అని చెప్తారనమాట. గోవుతో ఎందుకు పోస్తారు మాత్రం ప్రభుజీ? 4 కాళ్ళు అని చెప్పి గోవు కాదు, అక్కడ ఎద్దు అనమాట. అక్కడ చూస్తే కనుక ఎద్దుని చెప్తారనమాట చూస్తే కనుక. ఎద్దు అక్కడ ఇప్పుడు అక్కడ ఈ భాగవతంలోనే ఇంతకు ముందు వస్తుంది అనమాట చూస్తే కనుక. ఈ యొక్క ఎద్దుని కలిపురుషుడు ఇది చేస్తున్నాడు అనమాట, హింసిస్తున్నాడు చూస్తే కనుక. భాగవతంలో వస్తుంది ఆ విధంగా చూస్తే కనుక. ఎద్దు ధర్మానికి ప్రతీక, ఎద్దు ధర్మానికి ప్రతీక. ఆ విధంగా ఎద్దు ఆ విధంగా చెప్తారు. సో ఆ విధంగా ఒక కాలు మీద ఇంకా ఉంది. ఒక కాలు రాత్రి ఏం చెప్పాలి అర్థం కాదు అడిగాను ప్రభుజీ. ఈ 4 పాదాలు ఇది చెప్పండి. ఓకే, ఒకటి సత్యము, శౌచము, దయ అండ్ ఇది ధర్మం. హరే కృష్ణ. అదే హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. జగన్నాథ యాత్ర రోజు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ. మీ బ్లెస్సింగ్స్ తీసుకున్నాం, చాలా సంతోషంగా అనిపించింది ప్రభుజీ. ఇంతకుముందు ఒక మాతాజీ అలా బాధపడుతుంటే చాలా ఏడుపు వచ్చేసింది ప్రభుజీ. మాతాజీ మీరు ఏమీ అసలు అలా ఏడవద్దు మాతాజీ. మనం ఏడిస్తే కృష్ణయ్య చూడలేదు మాతాజీ. మన తండ్రి కృష్ణయ్య అసలు చూడలేడు మాతాజీ. మీ దగ్గర నుంచి పాప వెళ్ళింది అంటే మీకు కృష్ణయ్య మేబీ వస్తాడేమో మాతాజీ. అసలు అట్లా ఆలోచించొద్దు మాతాజీ, అట్లా బాధపడొద్దు. ఉంటది మీ బాధ మీకు, మేము ఎంత ధైర్యం చెప్పినా మీ బాధ మీకు ఉంటది. కానీ మాతాజీ మనకి కృష్ణయ్య ఉన్నాడు. మనం ఏడిస్తే అయితే కృష్ణయ్య అసలే చూడలేరు మాతాజీ. అసలు మనం ఏడవద్దు మాతాజీ, ధైర్యంగా ఉండండి మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. క్లాస్ చాలా చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సుజాత మాతాజీ గారు హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. క్లాస్ చాలా చాలా బాగుంది ప్రభుజీ. మీరు వేరే వచ్చిన క్లాసు అన్ని మాలో ఉండేటి చెప్తారు ప్రభుజీ. మనస్ఫూర్తిగా నవ్వుకుంటాం క్లాస్ అంతా ప్రభుజీ. ఈ క్లాస్ లో అయితే మీరు చెప్పేటప్పుడు మీరు ఒక్కొక్కటి చెప్తుంటే అవన్నీ మేము ఇమాజినేషన్ చేసుకుంటాం. నిజంగా ప్రభుజీ గుడికి పోయినప్పుడు మటుకు తప్పకుండా ముందు ఇంట్లో వాళ్ళే చెప్తారు ప్రభుజీ, ఒకటి అక్కడ వదలండి, ఒకటి ఇక్కడ వదలండి చెప్పులు, మళ్ళీ తీసుకోమోరు అని. నిజంగా మీరు అది చెప్తుంటే అవన్నీ మేము చేస్తాం కదా అనిపిస్తుంది ప్రభుజీ. నిజంగా పరీక్షిత్ మహారాజు జననానికి చెప్పేటప్పుడు జాతకం అక్కడ మరణం కూడా చెప్తారు ప్రభుజీ. అయినా ధర్మరాజు చాలా ధైర్యంగా ఉంటారు. మా లాంటి వాళ్ళు అయితే ముందు మంచిని తీసుకుంటాం, చెడు ఏదైనా చెప్పేటప్పుడు దాన్ని ఒక పెద్దగా చేసి అందరికి ఫోన్లు చేసి భయపడి వాళ్ళని టెన్షన్ పెట్టి మేము టెన్షన్ పడి దాన్ని చాలా చాలా పెద్దగా చూసుకుంటాం. అలాగే సమస్యను కూడా ప్రభుజీ చిన్న సమస్యను భూతద్దంలో చూసుకుంటాం, భయపడే వాళ్ళం. కానీ ప్రభుజీ ఈ భాగవతం విన్నప్పటి నుంచి, మీ క్లాసులు విన్నప్పటి నుంచి ఇప్పుడు ఏదైనా సమస్య వస్తుందంటే నిజంగా కొంచెమైనా భయపడతాం. కానీ దాన్ని అస్సలు అంటే ఎంత ధైర్యం అంటే కృష్ణ ఉన్నాడు చూసుకుంటాడు, ఒకవేళ వస్తే తీసుకుందాం ఆయనే చూసుకుంటాడు, ఆ ధైర్యాన్ని ఇస్తున్నాడు కదా భగవంతుడు అనే ఒక ధైర్యం నిజంగా ప్రభుజీ ఈ భాగవతం వల్లనే వచ్చింది. అలాగే మీరు చెప్పారు
ప్రహ్లాద్ మహారాజ్ గాని, ధ్రువ మహారాజ్ గాని వాళ్ళకొచ్చినవి కష్టాలు అయినా భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు వస్తూనే ఉన్నాయి. కానీ వాళ్ళు ఇంకా కొంచెం భగవంతుడికి దగ్గరైనారు. అలాగే మా జీవితంలో గూడా మేమేదైనా కష్టం వచ్చిందంటే దానికి భయపడకూడదు. ఇంగా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మేము భగవంతునికి మీకు ఇంకా దగ్గరవుతాము. ఈ క్లాసులకు, ఈ భాగవతానికి అనే ధైర్యం వచ్చింది ప్రభుజీ. ఏదో ఒకటి మీరొచ్చినారంటే నిజంగా క్లాస్‌తో పాటు మమ్మల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తారు చూడండి ప్రభుజీ. అది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రభుజీ. అంటే జీవిత సత్యాలు క్లియర్‌గా ఇలా చూపించేస్తారు ప్రభుజీ మీరు ఒక్కొక్క విషయము. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రభుజీ. మనసైతే చాలా ఆనందంగా ఉంటుంది ప్రభుజీ. థాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆయన భాగవతముడని ఎంతగా ఒక్కొక్కరిని వర్ణనగా తీసుకొని చెప్తున్నారు ప్రతిరోజు క్లాస్‌లో. అంత ఉత్తముడు ప్రభుజీ. ఆ పరీక్షణ్ మహారాజ్ గురించి మేము ఇంకా మంచిగా శ్రద్ధగా వినాలని బ్లెస్ చేయండి ప్రభుజీ. హరే కృష్ణ హరే ప్రభుజీ. థాంక్ యూ సో మచ్ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. నాగమణి మాతాజీ గారు హరే కృష్ణ. హరే కృష్ణ బాబుజీ దండవత్సనం. హరే కృష్ణ. ధన్యవాదాలు. బాబుజీ క్వశ్చన్ రుద్రాక్షి. ఇప్పుడు హనీ బీ ఉంటది కదా, అది తేనె తీసుకొస్తది. అది ఎంగిలి కదా కృష్ణునికి పెడతాం మనం అంటున్నాం. అది ఎంగిలిగా పరిగణించబడదన్నమాట చూస్తే. అది కొన్ని 3, 4 ఉన్నాయి అవి. ఒకటి అందులో ఒకటి ఇదనమాట. ఇది హనీబీ యొక్క అది ఎంగిలి కింద లెక్క. పట్టు పురుగు ఒకటి, అది కూడా చూస్తే గనుక అది కూడా ఒక రకమైన ఎంగిలే. సో దాన్ని కూడా పరిగణించరు ఇలా ఎంగిలి కింద. సో అలా కొన్ని ఉన్నాయి ఎంగిలిగా పరిగణించబడదు. అది పవిత్రంగానే దాన్ని చూస్తారనమాట. పట్టు పురుగు ఇది ఇంకా ఇంకా ఉన్నాయి అన్నమాట చూస్తే కనుక. ఇప్పుడు చూస్తే కనుక మరి ఆవు పాలను ఫస్ట్ దూడ తాగుతుంది. అవునా? తర్వాత మనం దాని పాలు పితుకుతారు. అలా భగవంతుడు కొన్ని శాస్త్ర ప్రకారం అవి ఎంగిలిగా పరిగణించబడవు. ఇప్పుడు ఆవు పేడ చూస్తే అది కూడా మలమే చూస్తే కనుక, కానీ అది శుద్ధంగానే భావిస్తారు. హరే కృష్ణ. హైదరాబాద్. హరే కృష్ణ ప్రభుజీ. పంచాంగ ప్రణామ్. హరే మిమ్మల్ని కృష్ణ. చూసి చాలా ఆనందం కలిగింది ప్రభుజీ. చాలా రోజులైంది మీ క్లాస్ విని. మీ ఎగ్జాంపుల్స్ చాలా మంచిగా మేము నవ్వుకున్నట్టు చెప్తారు ప్రభుజీ. మీ క్లాస్ చాలా బాగా ఉంది క్లాస్. అండ్ ప్రభుజీ భాగవతం విన్నప్పటి నుంచి లైక్ నేను భక్తి చేసినాను ప్రభుజీ. రోజుకి 10 మాలలు చేసేదాన్ని. ఇంకా ఏ కష్టం వచ్చినా లైక్ నాకు ఇప్పుడు హెల్త్ అస్సలు బాగాలేదు ప్రభుజీ. ఎప్పుడు చూసినా కళ్ళు తిరిగి పడిపోయినట్టు అట్లా ఉంది. అయినా సరే నేను ఈ క్లాస్ విన్నప్పుడల్లా నాకు ఒక ధైర్యంగా అనిపిస్తది. ఎందుకంటే ఏ క్యారెక్టర్ తీసుకున్నా ప్రభుజీ, కుంతి మహారాణి, పాండవులు, అర్జునుడు, భీష్మ ప్రహ్లాద్ మహారాజ్ అందరూ అంత పెద్ద కృష్ణుడు డైరెక్ట్ సావాసంలో ఉన్న వాళ్ళే అంత కష్టాలు పడారు ప్రభుజీ. మేమెంత అని అనిపిస్తుంది ప్రభుజీ. నాకు ఆ ధైర్యంతో అలా ముందుకెళ్తున్నాను. ఆరోగ్యం అసలు బాగాలేదు ప్రభుజీ. అయినా సరే నేను సిన్సియర్ గా ట్రై చేస్తున్నాను ప్రభుజీ. భక్తి సాధనలో ముందుకెళ్ళాలని నా కోసం ప్రే చేయండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. గాయత్రి సతీష్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. మిమ్మల్ని రథయాత్ర రోజు కలుసుకున్నాం ప్రభుజీ. మీ ఆశీర్వచనాలు తీసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది ఆదిలాబాద్ లో. ప్రభుజీ నిజంగా అసలు రథయాత్ర అయితే ఎంత వైభవంగా జరిగిందనంటే ఆ ఒక్క రోజులో మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయినామంటే అసలు ఇంకా అది నిజమైన ఆనందం అంటే అదేనేమో అనేది మేము అందరం అసలు ఎంత బాగా పిల్లలము, ప్రభుజీలు అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. ప్రణవంద ప్రభుజీ ఆశీర్వచనం తీసుకున్నాము. ప్రసన్న మాతాజీ సాంగత్యంలో ఇదంతా మాకైతే ఎంతో సంతోషం కలిగించింది. మా ప్రభుజీ, మీ ప్రభుజీలందరినీ మేము దర్శనం చేసుకున్నాము. మీ ఆశీర్వచనం తీసుకున్నాం ప్రభుజీ. అలాగే మేము భక్తిలో ముందుకెళ్ళేలా దీవించండి. క్లాస్ చాలా చాలా బాగుంది ప్రభుజీ. నిజంగా మన భౌతిక జీవితంలో జరిగేవి చాలా ఎగ్జాంపుల్స్ మీ ప్రవచనాల ద్వారా వింటూ మేము మా క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని అడగక ముందే నివృత్తి అయిపోతాయి ప్రభుజీ మీ ప్రవచనాల ద్వారా. ప్రభుజీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు ఇంతకుముందు వర్ష మాతాజీ మాట్లాడారు కదా, మా చెల్లెళ్ళు తను పాప బర్త్డే ప్రభుజీ త్రైక్షశ్రీ ఇవాళ పుట్టి బర్త్డే. మీ ఆశీర్వచనం ఇవ్వండి ప్రభుజీ కొంచెం. హరే కృష్ణ. త్రైక్షశ్రీ. మీ పాపకి మా జన్మదిన శుభాకాంక్షలు.
మీ పాప కూడా మీలాగే మంచి భక్తురాలు అవ్వాలని భక్తులందరూ తరఫున భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. హరే థ్యాంక్ యూ కృష్ణ ప్రభుజీ. ఇంకా భక్తుల ముందుకెళ్ళాలని మమ్మల్ని దీవించండి ప్రభుజీ. హరే కృష్ణ. సంధ్యా మాతాజీ గాజువాక. అన్మ్యూట్ చేసుకోవాలి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. మొన్న రథయాత్రకి వెళ్ళాను, చాలా ఆనందంగా అనిపించింది ప్రభుజీ. ఆ తాళ్ళ సెలవు పెట్టాను, సార్ తిడతారేమో ఏం చెప్పలేదు అనుకున్నా. కానీ ప్రభుజీ అవును నాకు కృష్ణయ్య ఉన్నారు కదా, నేను ఎందుకు భయపడాలి, ఏం భయపడక్కర్లేదు అనుకున్నాను. అలాగే ఇట్లా ఆఫీస్లో ఏం అనలేదు. చాలా ఇంపార్టెంట్ ప్రభు, కృష్ణయ్యకి మనం సరెండర్ అవుతే చాలు, ఇంకా అన్ని ఆయనే చూసుకుంటాడు. అదొక్కటి నాకు బాగా చాలా విషయాల్లో తెలిసింది ప్రభుజీ. ఇందులోకి వచ్చాక చాలా బాగుంది ప్రభుజీ అసలు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. స్వరూప్ రాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఈ పరీక్షిత్ మహారాజ్ గారి ఆయన అసలు చూడండి ఎంత ఇదిగా కృష్ణయ్య కాపాడారు అంటే, ఆయనకి శాపం ఉన్నా విముక్తి చేసుకోగలిగినా సరే ఆయన చేసుకోకుండా ఇవన్నీ చేశారంటే అదంతా భగవంతుడి కృప కదా ప్రభుజీ. మన మీద హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. ధన్యవాద ప్రభు ప్రణామం. చాలా బాగుంది ప్రభుజీ ఈరోజు క్లాసు. ప్రభుజీ నాకు ఒక చిన్న సందేహం ప్రభుజీ. పరీక్షిత్ మహారాజు నిన్న ప్రభుజీ చెప్పారు కదా, దానం చేయడంలో రంతిదేవాని పోలి ఉంటాడు అని చెప్పారు కదా ప్రభుజీ. అలాంటి గుణం ఉన్న పరీక్షిత్ మహారాజు మరి ఎందుకు ప్రభుజీ ఆ ఋషి మీద కోపంతో నీళ్ళు ఇవ్వలేదని మెడలో పాముని దండగా వేశారు ప్రభుజీ? అంత కోపం ఎందుకు వచ్చింది ప్రభుజీ? హరే కృష్ణ. అదే చెప్పేది, కోపం వచ్చింది క్షణికం, అది తాత్కాలికంగా వచ్చింది, కానీ ఆయన తప్పుని ఏ విధంగా దిద్దుకున్నాడు అనేది చాలా గొప్పది. అర్థమైందా? కోపం అయితే వచ్చింది, కానీ దానికి ఆ విధంగా ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు దాన్ని అనేది చాలా నేర్చుకోవాలన్నమాట. ఎవరికైనా వస్తుంది తాత్కాలికంగా అప్పుడప్పుడు. ఆయన అప్పుడున్న పరిస్థితి ఎలా ఉందన్నమాట చూస్తే కనుక, బాగా ఆ, దాహంతో ఉన్నారు, ఎంతో అలసిపోయి ఉన్నాడు అనమాట. సో అప్పుడు అనిపించింది, ఫర్ ద టైం బీయింగ్ అనిపించింది అనమాట, నేను వీళ్ళకి ఎంత చేశాను, వీళ్ళు నాకు ఎంత చేయలేరా కనీసం. నేను వీళ్ళ కోసం ఎంత చేస్తే వీళ్ళు కనీసం నాకు కనీసం ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వలేరా అని కొంచెం అనిపించింది ఫర్ ద టైం బీయింగ్. తర్వాత అనిపిస్తుంది ఇది కూడా అపేక్ష చేయకూడదు, తప్పు అని ఆయనకి అనిపించింది. వీళ్ళు మనకి ఎప్పుడు కూడా పూజనీయులు, వీళ్ళు బ్రాహ్మణులు, సో మనం తప్పు చేసామని చెప్పి మళ్ళీ పరీక్షిత్ ఫీల్ అయ్యాడు. సో దీని ద్వారా ఆయన యొక్క గొప్పతనం తెలిసింది. ఇంకా అసలు ఆయన క్షణికంగా ఆయన కొంచెం ఇదైనా సరే. ఆ, ఆ, నిత్యానంద ప్రభుజీ, నరేశ్వర్ హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ప్రభు ఇప్పుడు అది మీరు చెప్పారు కదా ప్రభు, అంటే పరీక్షిత్ మహారాజు యొక్క రాజ్యం సుసంపన్నంగా ఉంది. అంటే మనమేమో అంటే ఈ యొక్క అవలక్షణాలు అనేవి ఎందుకు వస్తాయి యాక్చువల్ గా? అంటే మనం ప్రయత్నం చేసినప్పటికీ అంటే అది మాయా ప్రభావం అనుకోవాలా, లేకపోతే గత జన్మ ప్రభావం అనుకోవాలా, లేకపోతే అంటే ఎట్లా చూడాలి ప్రభు దాన్ని చూసే విధానం? మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. నాకు అర్థమైంది ఏంటంటే, ఈ యొక్క అవలక్షణాలు ఎలా వస్తాయి అనేది అడుగుతున్నారు మీరు. ఐ థింక్ ఇట్ ఈస్ అకేషనల్గా ఏంటంటే మనిషి కొంచెం ఆ, కొద్దిగా కేర్లెస్గా ఉంటే కనుక ప్రాబ్లం అవుతుందన్నమాట. మనం ఎంత ఎప్పుడు కేర్ఫుల్గా ఉన్నా సరే, ఇప్పుడు వంట చేసే వాళ్ళకి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఎప్పుడైనా పోపు మాడిపోయిందని?
మీరు ఎప్పుడు బాగా చేస్తారు, కానీ ఎప్పుడో కొంచెం ఏదో పరధ్యానంగా ఒకసారి ఉంటే అప్పుడు మాడిపోతుంది. అనగలవా? నేను 20 ఏళ్ళ నుంచి ఎప్పుడు పోపు మార్చలేదు, ఇప్పుడు ఎందుకు మారిపోయింది, ఇప్పుడు కూడా మాడకూడదు. సో అలా కాదు. మనం 20 ఏళ్ళ నుంచి కరెక్ట్గా అయినా ఒక్కసారి మనం ఇది చేసినా సరే ఆ ఒక్కసారి అవుతుంది అనమాట చూస్తే కనుక. సో అలా ఎప్పుడైనా మనకి కొంచెం పరధ్యానంగా ఉంటే కొన్ని మిస్టేక్స్ అవుతాయి ఎప్పుడైనా సరే. సో ఆ మిస్టేక్స్ అనేది ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండాలి అనే ఒక రకమైన సంకేతం అనమాట అది. అంతే తప్ప ఎందుకు అవింది అనేది అంటే చూస్తే దట్ ఈస్ ఏ మిస్టేక్ అంతే. ఇప్పుడు ఎంత మంచి మంచి డ్రైవర్స్ కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్లు చేస్తూ ఉంటారు. సో ఎందుకంటే కొంచెం పరధ్యానం, లిటిల్ బిట్ ఇన్అటెంటివ్నెస్ లీడ్స్ టు ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ. సో ఈ ప్రపంచం అనేది ఎప్పుడు అటెంటివ్గానే ఉండాలి, ఎప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. లిటిల్ బిట్ కేర్లెస్నెస్ లీడ్స్ టు ప్రాబ్లమ్ యాక్చువల్లీ. సో పరీక్షిత్ మహారాజ్ కూడా కావాలని కేర్లెస్గా లేడు, కానీ ఆయన బాగా అలసిపోయి ఆ పరిస్థితిలో ఆయన కొంచెం పరధ్యానం అయ్యాడు. కానీ ఇదంతా కూడా చూస్తే కనుక ఒక రకంగా భగవంతుని యొక్క ప్లాన్ చూస్తే కనుక ఇది అటువంటి పరిస్థితుల్లోకి పరీక్షిత్ మహారాజుని పెట్టడము, ఆ విధంగా పరీక్షిత్ మహారాజుని తప్పించడము, కలిని ప్రవేశపెట్టడము, ఇదంతా కూడా అది. కానీ మనకి ఒక లెసన్ చూస్తే కనుక ఇది. గంగా భార్గవతి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. చాలా రోజులైంది ప్రభుజీ మీతో మాట్లాడి, అందుకని ఒకసారి అన్మ్యూట్ చేసుకుందాం అనిపించింది. చాలా బాగుంది ప్రభుజీ క్లాసు. ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రభుజీ. నేను గత భీష్మ ఏకాదశి నుంచి ఏకాదశి ఉండడం స్టార్ట్ చేశాను ప్రభుజీ. సో ఒక మంచి ఫీలింగ్ అనేది నాకు బాగా అనిపించింది. సో మా పెద్ద పాప కూడా రీసెంట్ గా మొన్న అంటే నిర్జలకు ఉండలేదు, కానీ తర్వాత నుంచి తను కూడా స్టార్ట్ అయ్యింది ఉండడము. సో చాలా హ్యాపీ అనిపించింది. ఒక చిన్న చేంజ్ నా నుంచి పిల్లలు ఎలా మారుతున్నారు అనేది చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు రోజు యూట్యూబ్ లో భగవద్గీత క్లాసెస్ ఇవన్నీ పెడతాను అనమాట. రోజు ఒక హాఫ్ అన్ అవరే వింటారు ప్రభుజీ, ఎక్కువ టైం ఉండట్లేదు వాళ్ళకి కొంచెం. సో ఒక హాఫ్ అన్ అవర్ వింటారు. సో చిన్న చిన్న డౌట్స్ అడుగుతుంటారు, నాకు తెలిసినంత వరకు క్లారిఫై చేస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది ప్రభుజీ. అండ్ ఒక్కటి ప్రభుజీ, నాలో నేను ఒకటి మార్చుకోవాలనుకుంటున్నాను, అది ఎలా మార్చుకోవాలో నాకు తెలియట్లేదు. ఏంటంటే ఎవరన్నా ఒక వ్యక్తి మనల్ని ఏదన్నా అన్నప్పుడు నేను తిరిగి వాళ్ళని ఎప్పుడు అనలేను ప్రభుజీ. ఇప్పుడు కానీ నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు, వాళ్ళని నేను ఏం తిరిగి అనలేను. కాకపోతే నాలో నేను చాలా బాధపడతాను అనమాట. ఎందుకు వాళ్ళు అలా అంటారు, మనం వాళ్ళని ఏం అనట్లేదు కదా, వాళ్ళని ఏం చెయ్యట్లేదు కదా అనేది బాగా సఫర్ అవుతాను అనమాట. సో నాలో నుంచి ఆ సఫరింగ్ ని నేను తీసేయాలనుకుంటున్నాను, కానీ నా వల్ల కావట్లేదు ప్రభుజీ. సో నేను ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది చెప్తానని ఒక చిన్న ఇది సార్ ప్రభుజీ. మాల చేస్తున్నాను ప్రభుజీ, మాలలు కూడా చేస్తున్నాను, 8 మాలాస్ చేస్తున్నాను. అన్ని భగవద్గీత అది కూడా చదువుతున్నాను, కానీ అన్ని అర్థం అవుతుంది. ఎదుటి వాళ్ళు అది చెడు మాట అన్నప్పుడు మనం తీసుకోకూడదు అన్ని తెలుస్తున్నాయి, కానీ ఆ స్ట్రగ్లింగ్ ని నేను తీసేయలేకపోతున్నాను ప్రభుజీ. ఒక చిన్న ఏమన్నా నాకు దానికోసం. ఇది ఎవరో ఒకసారి మా గురువు గారిని అడిగారు ఇలాంటిది. అకారణంగా ఎవరైనా నిందిస్తే చాలా బాధగా ఉంటుంది, మరి ఎలా తీసుకోవాలి అంటే చాలా సీనియర్ మాతాజీ మా ఇస్కాన్లో. చిన్నప్పటి నుంచి ఆమె గురు మహారాజ్ దగ్గరే కొంతవరకు పెరిగారనమాట చూస్తే కనుక. సో ఆమె చాలా మంచి విషయం చెప్పారు, నాకు బాగా అనిపిస్తుంది. గురు మహారాజ్ చెప్పారు ఏంటంటే, చూడండి వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదైనా నిజం ఉందా లేదా ఫస్ట్ ఆలోచించండి. ఎవరైనా మనం నిందించారనుకోండి, అందులో పూర్తిగా నిజం లేకపోవచ్చు, కొంతవరకు నిజమై ఉండొచ్చు. సో అందులో ఎంతో కొంత నిజమైతే కనుక మనం మారటానికి ప్రయత్నం చేయాలి. అందులో చూడండి, ఇందులో వీళ్ళు చెప్పింది పూర్తిగా నిజంగా అవ్వచ్చు, కానీ ఎంతో కొంత నిజం ఉందా అనేది. ఇందులో కొంత నిజమైనా ఉంటే కనుక ఇది మనలో లోపమే, అది మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందులో ఏ నిజము లేదు, అంత పూర్తిగా అబద్ధం అనుకుంటే ఇది భగవంతుడు మనల్ని ఈ విధంగా ప్యూరిఫై చేస్తున్నాడు. చూడండి, అప్పుడప్పుడు మనం చెయ్యని దానికి మనం క్రెడిట్ తీసుకుంటూ ఉంటాం. మనం ఏం చేయలేదు, కానీ మనమే చేసామని చెప్పి ఎవరైనా అంటే కనుక ఒప్పేసుకుంటాం అన్నమాట. అవునా?
అలాగా అప్పుడప్పుడు మనం చెయ్యని దానికి కూడా మనకి దోషం వస్తుంది అనమాట. నాకు బాగా గుర్తుంది అనమాట. చిన్నప్పుడు ఒకసారి కాలేజ్లో ఒక ఎగ్జామ్ పెట్టారు. నేను క్లాసులో ఉంటాయి కదా క్వార్టర్లీ అలాంటి ఎగ్జామ్ అనమాట. అప్పుడు ఒక 15 రోజులు నేను స్కూల్కి వెళ్ళలేకపోయాను. ఎవరు మా తాతయ్య గారు ఎవరు చనిపోతే స్కూల్కి వెళ్ళలేదు, కాలేజ్కి వెళ్ళలేదు. కానీ ఆ ఎగ్జామ్లో నేను తర్వాత ఎవరు ఫ్రెండ్స్ ద్వారా చదివి అది రాశాను. దాంట్లో నాకు క్లాస్ ఫస్ట్ వచ్చిందనమాట నేను ఆ పేపర్లో. సో నాకే ఆశ్చర్యం వేసింది, ఇదేంటి మనకెలా వచ్చింది అని. సో క్లాసులో పేపర్లు పంచుతారు కదా చూసుకోవడానికి, మ్యాథ్స్ పేపర్ అనమాట. చూసుకుంటే నాకు 73 వచ్చాయి, ఇంకొక అబ్బాయికి 71 వచ్చాయి అనమాట, సెకండ్. సో నేను చూశాను అందరూ ఒక ప్రశ్న తప్పు వచ్చింది, అది ఎవరు రాయలేకపోయారు, మనం కూడా సరిగ్గా రాయలేదు. సో నేను కౌంట్ చేస్తే 68 వచ్చాయి అనమాట అందులో. ఆ మాస్టర్ గారు ఒక 5 మార్కులకి సంభవం ఆయన లెక్క తప్పు వేశారు, వేయటం వల్ల 73 వచ్చాయి అనమాట చూస్తే కనుక. సో ఆ విధంగా చూస్తే నేను క్లాస్ ఫస్ట్ కాదు, క్లాస్ ఫస్ట్ వేరే ఇంకోటి ఎవడో ఉన్నాడు అనమాట చూస్తే కనుక. సో కానీ మనం చెప్పలేదనమాట, చెప్తే మనం దొరికిపోతాం, మనం అందరికి ముందు మనం ఇదైపోతాం అని చెప్పి మనం సైలెంట్గా మనం పేపర్ ఇచ్చాం. మిగతా వాళ్ళు, అరే నీకు భలే వచ్చినాయిరా, ఒకసారి నీ పేపర్ చూపిస్తారు ఎలా రాసావంటే, చూపించకూడదు, నీ పేపర్ నువ్వు చూసుకో అని చెప్పామన్నమాట. నా పేపర్ ఎందుకు చూడు, నీ పేపర్ నువ్వు చూసుకో అని చెప్పామన్నమాట. అలా సైలెంట్గా పెట్టేసాము, ఎవరికి తెలియలేదు. ఫైనల్గా మనమే ఆ రోజు క్లాస్ టాపరు, అబ్బా అబ్బా అని చెప్పి అందరూ ఇది చేసేసారు, వీడు కాలేజీకి రాకపోయినా వీడు క్లాస్ ఫస్ట్ వచ్చేసాడు అని చెప్పి. కానీ చూడండి అక్కడ మనం ఏం చేయకపోయినా మనం క్రెడిట్ తీసుకున్నాం, అవునా? మనది కాదు అది, కానీ మనం దాన్ని క్రెడిట్ తీసుకున్నాం. అలాగ అప్పుడప్పుడు మనం చేయని తప్పులు కూడా కొన్నిసార్లు మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని కూడా అలాగే ఒక శుద్ధీకరణ అని చెప్పి తీసుకోవాలన్నమాట, అంతే. సో కానీ అందులో ఏమైనా నిజం ఏదైనా ఉంది అంటే కనుక దాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. లాస్ట్ రాధికా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్పడము. హ్యాండ్ రైజ్ చేస్తున్నాను, అది అసలు పని చేయట్లేదు ప్రభుజీ ఫోను. హరే కృష్ణ ప్రభుజీ. చాలా చాలా బాగా చెప్పారు ప్రభుజీ క్లాస్. నిజంగా అసలు అంటే ప్రతి ఒక్క భాగవతంలోని ప్రతి ఒక్క ఏమంటారు వ్యక్తి నుంచి చాలా చాలా మనకి మోటివ్ గా అనిపిస్తుంటుంది. ప్రతి ఒక్క భక్తి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మనం చేసే భక్తి అసలు 0.0 కూడా కాదు అని అనిపిస్తుంటది. ఒక రకమైన ధైర్యం వస్తుంది భాగవతాన్ని చూస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మాత్రం భాగవతం ఎప్పటి నుంచి రీడ్ చేయడం మొదలు పెట్టాను ప్రభుజీ, ఒక రకమైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అంటే అది దాని దగ్గర పోతే ఒక ఆనందం అనేది అంటే ఫేస్ చేస్తున్నాను నేను. అంటే ఈ క్లాసులు వినడం వల్ల నాకు అర్థమవుతుంది ప్రభుజీ. సింగిల్ గా చదివితే అర్థమై ఉండదు కాదేమో. ఇప్పుడు ఇక్కడ క్లాస్ వింటూ అక్కడ ఇది ఫీడ్ అయిపోతుంది మైండ్ లో ప్రతిదీ, అక్కడ చదవడం వల్ల అర్థమైపోతుంది. ఒకటి ఏంటంటే మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే భాగవతం ఒకటి, రామనామం. అమ్మకి అసలు చదువు రాయడం రాదు ప్రభుజీ, కానీ అమ్మ రామకోటి మొదలుపెట్టి శ్రీరామ మాత్రమే నేర్చుకుంది. దాన్ని రాసింది కొన్ని పేజీలు, ఇంకా మిగతాది నన్ను కంప్లీట్ చేయమని ఇచ్చింది ప్రభుజీ. అది ఇంకా నేను ప్రతి ఆ రామనామం రాస్తున్న ప్రతి అక్షరం అనిపిస్తుంటది, రామా నిన్ను అప్పచెప్పిపోయింది నాకు, నీ నామాన్ని ఇచ్చిపోయింది మా అమ్మ అని. అది ఒక రకమైన ఒక ఫీలింగ్ అనిపిస్తుంటది ఆ రామనామం రాస్తుంటే. నిజంగా అసలు అంటే బాధ ఉంటుంది ఏ వ్యక్తి నేను అసలు బంధాన్ని పోగొట్టుకోవడం బాధ ఎవరికైనా ఉంటుంది, బిడ్డ అయినా తల్లి అయినా ఎవరిదైనా. కానీ దాన్ని కృష్ణుడిలో పెట్టుకుంటే ఆ బాధ చాలా, దాన్ని తగ్గించుకోవడం అయితే సాధ్యపడుతుంది ప్రభుజీ. అది అది కొంచెం అంటే టైం తీసుకుంటుంది, టైం తీసుకున్నా గానీ ప్రతి ఒక్కరికి పాసిబుల్ అవుతుంది. నిజంగా అసలు మీ యొక్క సాంగత్యము, మీ భక్తుల యొక్క సాంగత్యము, గురువుల సాంగత్యం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ప్రభుజీ. ఇది ఇలా కొనసాగాలి మాకు ఎప్పటికీ. అసలు మీ క్లాస్ అసలు మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం ప్రభుజీ. మీ క్లాసులు వారానికి 2 సార్లు ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను ప్రభుజీ. వారంలో 150 వరకు ఎప్పుడెప్పుడో వస్తున్నారు ప్రభుజీ. నిజంగా అసలు మీ మాటలు వింటే అదొక రకమైన ధైర్యం వస్తుంది ప్రభుజీ. ముఖ్యంగా చాలా కృతజ్ఞతలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, ధన్యవాదాలు. పద్మప్రియ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ.
ధన్యవాద ప్రణవ్ ప్రభుజీ. చాలా ఓకే. బాగా చాలా బాగుంది ప్రభుజీ క్లాసు. నిజంగా మీరు అన్నట్టు మనం ఎప్పుడు పొద్దున్న లేచిన నుంచి ఏదో దానికి భయపడుతున్నట్టే ఉంటది ప్రభుజీని. నిన్న మేము ఫస్ట్ టైం ఇక్కడ మా కమ్యూనిటీలో నిన్న శనివారం రథయాత్ర చేసినాం ప్రభుజీ. కానీ మొదలు పెట్టినప్పటి నుంచి ఎట్లా జరుగుతుందో అని చాలా చాలా భయంగానే ఉండింది ప్రభుజీ. కానీ చాలా బాగా జరిగింది. అసలు అనుకున్న దానికంటే చాలా మంది కలిసినారు. అసలు మేము అంటే అందరు రావాలి రావాలి అనుకున్న దానికంటే ఇంకా లాస్ట్ మినిట్ లో అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రష్ వచ్చేసినారు ప్రభుజీ. అన్నిటికంటే ప్రభుజీ మధ్యలో ఒక్క నిమిషం అట్లా వాన పడింది ప్రభుజీ. పూల వాన ఎంతసేపు పైనుంచి పూలు పడతాయో అంతసేపు అసలు పడింది ప్రభుజీ. అసలు ఆశ్చర్యం వేసింది ఆ ఒక్క నిమిషమే. కానీ ఆ ఒక్క నిమిషం తాళ్ళు వదిలేసినారు ప్రభుజీ. కానీ భయం వేసింది. కృష్ణ అని గట్టిగా మనసులో ప్రేయర్ చేసుకున్నారు ప్రభుజీ. అంతలోపలే మన నిలబడిపోయింది ప్రభుజీ వాన. అసలు అందరూ మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చింది, మీకు బ్లెస్సింగ్స్ వచ్చింది అంటే చాలా హ్యాపీ అనిపించింది ప్రభుజీ. అసలు కరెక్ట్ అసలు మధ్యలో రథం నిలబడిన ప్రభుజీ. కోలాటం స్టార్ట్ చేయాలని ఒక గ్రూప్ అంతా నిలబడినాం ప్రభుజీ. ఆ ఒక్క నిమిషం అట్లా పడింది, మళ్ళీ వెంటనే స్టాప్ అయిపోయింది ప్రభుజీ. అసలు చాలా హ్యాపీనెస్ అనిపించింది. అందుకే చెప్పాలని మీకు హ్యాండ్ రైజ్ చేశాం ప్రభుజీ. అంత చెప్పని పోగా అనుకున్నాను ప్రభుజీ. కానీ దానికంటే 115 ఐటమ్స్ వరకు కమిటీలో అందరు చేసుకొచ్చినారు ప్రభుజీ. ఫస్ట్ 56 వస్తాయేమో, అసలు 56 చెప్పని పోగా అని చెప్పి గ్రూప్ లో పెట్టాం ప్రభుజీ. కానీ ఒక రోజు 2 రోజులు 3 రోజులు అట్లా అంతే ఇంకా చెప్తూనే ఉన్నాను. ఇంకా ఇవ్వండి అట్లా అంటే లాస్ట్ కి 150 వరకు వచ్చేసినాయి ప్రభుజీ. అసలు చాలా ఆశ్చర్యం వేసింది. మేము అసలు చేస్తామా, అసలు ఒక నిమిషంలో వెనకడుగు కూడా వేసిన ప్రభుజీ. అమ్మో చేయలేమేమో, మేము వెనక్కి పోదాము అని. కానీ అందరూ మాతాజీ వాళ్ళందరూ లేదు చెయ్యండి అన్నట్టు కొంచెం ధైర్యం ఇచ్చే సకలం దేవుని దయ మీ గురువుల కృప వల్ల మంచిగా చేసినాం ప్రభుజీ. చాలా చాలా థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఎక్కడ ఏ కాలనీ మీది హైదరాబాద్ లో? ఇక్కడ ప్రభుజీ మణికొండ. మొన్న మీరు వచ్చారు ప్రభుజీ, కర్ణశ్రీ మాతాజీ. అక్కడ నుంచి ఒక 10 నిమిషాలు ప్రభుజీ. ఇది ఆదిత్య తేన కాలనీ. ఓకే సంతోషం మాతాజీ. హరే కృష్ణ. రత్నం మాతాజీ గారు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. క్లాస్ చాలా చాలా బాగుంది. అయింది ప్రభుజీ మిమ్మల్ని చూసి. చాలా బాగుంది ప్రభుజీ. మేము కూడా రథయాత్రకి వెళ్ళాం ప్రభుజీ. సాగర్ నగర్ తాలూకుది ఇక్కడ విశాఖపట్నం ఆర్టిస్ట్ కాంప్లెక్స్ స్టార్ట్ చేశారు. రవీంద్రనాథ్ భారత్ తీసుకెళ్ళారు ప్రభుజీ. కొంతవరకే నడగలిగాను, ఇంకా అక్కడి నుంచి నడలేక ఆటోలో వెళ్ళిపోయాను ప్రభుజీ. చాలా 2 కళ్ళు చాలలేదు ప్రభుజీ, అంత జనం వచ్చారు. చాలా బాగా జరిగింది ప్రభుజీ. చాలా చాలా బాగుంది ప్రభుజీ. చిన్న కోలాటం కూడా వేసాను ప్రభుజీ. ఇంకొకరు వేస్తుంటే వాళ్ళ దగ్గర కరది ఏదైనా చూసానంటే పట్టేస్తాను, కానీ కొద్దిగా ఆరోగ్యం బాగోక కొద్దిగా చిన్నది వేసాను ప్రభుజీ. చాలా చాలా బాగా జరిగింది. రాత్రి 11 అయింది ప్రభుజీ ఇంటికి వచ్చేసరికి. చాలా బాగా జరిగింది ప్రభుజీ. ఉంటాను ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. భక్తిలో ముందుకెళ్ళాలని నన్ను ఆశీర్వదించండి ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామాలు. ఇన్స్పిరేషన్, మీరందరికీ ఇన్స్పిరేషన్, మన భక్తులందరికీ ఇన్స్పిరేషన్ మీరు. హరే కృష్ణ. హరే కృష్ణ. కవిత మాతాజీ. ఇప్పుడే చెప్దాం అనుకుంటున్నాను బాబుజీ. చల్లారత్నం మాతాజీ బాగా అటెంటివ్ గా క్లాసెస్ అటెండ్ అవుతున్నా. ఆవిడకున్న సిన్సియారిటీ మనలో ఎవరికి లేదనిపిస్తుంది. ఇంకేం లేదు ప్రభుజీ. దాని భక్తిలో ముందుకు వెళ్ళాలని ప్రభుజీ మా ఇంట్లో వాళ్ళందరినీ మంచిగా బ్రెస్ చేయండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజుకి మనం ఇక్కడికి విరామం తీసుకుందాం. మళ్ళీ మాట్లాడగలుగుతాం. నేను లాస్ట్ వీక్ ట్రావెలింగ్లో ఉన్నాను, అందుకు రాలేకపోయాను. ప్రసన్న మాతాజీ వేరే రోజులు ఆప్షన్స్ ఇచ్చారు, కానీ ఆ రోజులకి నాకు చెప్పడం అవ్వలేదు. సో మొత్తానికి థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ధన్యవాదాలు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय.